శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసారకులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకారయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం శ్రీధన్విపుర్యాం వృషభే విశాఖే ఆత్రేయవంశోద్భవ సాత్వికాగ్ర్యాం శ్రీచోళసింహాద్రిగురుప్రమంత్రం శ్రీరంగనారాయణమాశ్రయామః నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనిగలితం యాబరాత్కృత్య భుంక్తే గోదాతశ్చై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః அன்னவயல் புதுவை ஆண்டாளரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்ஷையாலு பாடி கொடுத்தாடு நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுடர் கொடிய தொல்பாவை பாடி அருளவல்ல பல்வரையாய் நாடி நீ வேங்கடவர்க்கென்னை விதி என்ன விம்மாத்தம் நாங்கரவாவனமே நருகு കുത്തു വിളക്കെറിയ കോട്ടൊക്കാതെ കട്ടിലുമേൽ മെത്തെന്ന പഞ്ചശൈനത്തിനു മേലേറി കൊത്തലറു പൂങ്കുലറു നപ്പിന്നൈ കൊങ്കമേൽ വൈത്തു ഹിരന്ത മലർമാർഭാവായി തിരുവായി மைத்தளமு கண்டினாய் மேயுன்மனாளனை எத்தனை போதும் துயிதர ஒட்டாய்கான் எத்தனையேலும் பிறவார்த்தகில்லாயார் தத்துவமன்று தகவேலோரெம்பாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, తిరుప్పావై 30 పాసురాల లోపల మనం చక్కగా మొట్టమొదటి 5 పాసురాల లోపల భగవత్ తత్వం ఇదిగో ఈ విధంగా ఉంటుంది, పంచవ్యూహాత్మకంగా ఉంటుంది అని చెప్పని, అది ఎవరో కాదు సాక్షాత్తు మన కృష్ణ పరమాత్మనే అని చెప్పని మనకు ఆండాళ్ళ తల్లి చక్కగా 5 పాసురాల్లో చెప్పి మనల్ని అందరినీ కూడా చక్కగా భగవద్ అభిముఖులను చేసి, అంటే ఆయన తిప్పి మరల్చి దాని తర్వాత ఆ స్వామిని మనం ఎలా ఆశ్రయించదగును అన్న విషయం లోపల ఒక చక్కగా ఒక 10 మంది పెద్దలు, అంటే ఎవరంటే మనకు ఆచార్య పరంపర ఏదైతే ఉందో ఒక 10 మంది ఆచార్యులను వాళ్ళని చక్కగా అస్మత్ గురుభ్యో పరంపర, దాని తర్వాత 10 మంది ఆళ్వాళ్ళను, ఇట్లా వీళ్ళని గనక చక్కగా గనక ఆశ్రయించినట్టయితే మనం భగవంతుని పొందవచ్చును. అంటే దానికి చక్కగా మనకు భగవద్ ఆశ్రయణ దశ ఏదైతే ఉందో దాన్ని కూడా మనకి ఈ విధంగా చేర్చని చెప్పి అమ్మవారు చెప్పి, దాని తర్వాత భగవంతుని మనం ఎలా అనుభవించాలి అనేటువంటి ఆ దశలో మనం అందరం ఉన్నాం, భగవంతుని మనం అనుభవిస్తున్నాం. దీంట్లో భాగంగా చక్కగా గోపికలందరూ కూడా నందగోపుల వారి భవనానికి చక్కగా అక్కడ చేరుకున్నారు. మరి అక్కడ ద్వారాధ్యక్షుడిని అనుమతి పొంది, ద్వారపాలకుడి యొక్క అనుమతి పొంది లోపలికి చక్కగా వెళ్ళారు. లోపల నందుడు, యశోద, బలరాముడు, కృష్ణుడు వీళ్ళందరినీ కూడా ఒక చక్కటి క్రమ పద్ధతిలో వీళ్ళు మేలుకొలిపారు. నీరు కొలిపినప్పటికీ కూడా అక్కడ మన నప్పిన పిరాటి లేకపోయేసరికి అయ్యో స్వామివారికి అత్యంత ప్రాణభూతమైనటువంటి నప్పిన పిరాటిని మనం లేపలేదే అని చెప్పని ఉండు మదహరిత్ అనేటువంటి పాశురం లోపల ఆ యొక్క నీలాదేవిని కూడా చక్కగా మేలుకొలిపారు. అమ్మ செந்தாமரை கையார சீராறு வழியிருப்ப வந்து திரவாய் மகிழ்ந்து చక్కగా అమ్మ
నువ్వు చక్కగా నీకు భగవంతుడితో ఉండేటువంటి వాలభ్యాన్ని, ఈ యొక్క మా మీద ఉండేటువంటి వాత్సల్యానికి గుర్తుగా చక్కగా గాజులు శబ్దించే విధంగా వచ్చి తలుపు తెరిచి మమ్మల్ని అందరినీ కూడా ఆనందింపచేయాలి అని చెప్పని కోరుకున్నారు. అయితే దీని తర్వాత ఉండేటువంటి పాశురం అయిపోయిందో కుట్టు విడక్కెరియో కొట్టుకాల కట్టెల మీద, ఇది ఒక అత్యద్భుతమైనటువంటి పాశురం. ఈ పాశురం అయితే ఉందో ఈ పాశురం లోపల శ్రీయపదులు ఇద్దరినీ కూడా మేలుకొలుపుతున్నారు. అయితే దీంట్లో ఒక చిన్న విషయాన్ని మనం గమనించినట్టయితే కుట్టు విలక్కిర్య అని చెప్పినప్పుడు కు అన్నటువంటి అక్షరం వెళ్తుంది, కు అనేటువంటి అది ఆ కులో క ఉ క్, దాంట్లో ఆ తర్వాత ఉ, అకారవాచ్యుడేమో పరమాత్ముడు, ఉకారవాచ్యురాలేమో మన అమ్మవారు. కాబట్టి అంటే ఇద్దరు కలిసి ఉండటాన్ని మనకు సూచిస్తుంది. దాన్ని సూచిస్తూనే కుట్టు విలక్కెర్య కొట్టుకాలని ఆరంభం చేశారు మన ఆండాళ్ తల్లి. అయితే శ్రీపరాశర భట్టాదులు మనకు నీలాతుంగ స్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం అని చెప్పని ఒక చక్కని తనియను అనుగ్రహించి ఉన్నారు కదా. ఇదిగో తిరుపావలోని ఈ అద్భుతమైనటువంటి పాశురం ఏతుందో దీన్ని ఆధారంగా చేసుకునే వారు నీలాతుంగ స్తనగిరి తటి సుప్తముద్బోధ్యం అనేటువంటి తనియన్ని మనకి అనుగ్రహించారు శ్రీపరాశర భట్టాదులు. అంత విలక్షణమైనటువంటి పాశురం ఇది. అయితే మనం దీంట్లో ఈ నప్పిన పిరాటి ఎవరైతే ఉన్నారో ఈ నప్పిన పిరాటితో పాటుగా కృష్ణ పరమాత్మ ఇద్దరిని కలిపి మేలుకొలుపుతున్నారు ఈ పాశురం. అయితే ఉందు మరగలిత అనేటువంటి పాశురం అవుతుందో అది సంపూర్ణంగా భగవద్ రామానుజుల యొక్క వైభవమే. మనం నిన్న చెప్పుకున్నాం, వారికి తిరుప్పావై జియర్ అనేటువంటిది వారి ఆచార్యులు అనుగ్రహించారు ఆ యొక్క విధి విశేషాన్ని అని చెప్పని. అయితే అంతే మాత్రమే కాకుండా మనకి 16,000 మంది గోపికల లోపల నీలాదేవి ఎలాగైతే ప్రధానురాలో అలాగే సకల ఆచార్యుల లోపల కృష్ణం వందే జగద్గురు అని చెప్పని ఆ కృష్ణ పరమాత్మ మొదలుపెట్టి అస్మదాచార్యుల దగ్గర గొప్ప పరంపర మనది కదా. ఇంతమంది లోపల భగవద్ రామానుజులు చాలా గొప్పవారట. వారిని మించిన వాళ్ళు ఒకదేదో చాలా ప్రధానులైన వారట. తస్మిన్ రామానుజారి గురు విదిత పదం భాది నాణ్యత్ర, అంటే సకల జీవులను కూడా పరమపదానికి పెంపొందించేటువంటి సమర్థత ఒక్క భగవద్ రామానుజాచార్యులనే ఉంది, వారిని మించిన వారు లేరు అని చెప్పని. అక్కడేమో నీలాదేవి కోసం అని చెప్పని 7 వృషభములను 7 ఎడ్లను కలిపి వాటిని జయించి అదిగో ఆ యొక్క నీలాదేవిని గెలుచుకున్నాడు మన కృష్ణస్వామి. ఇక్కడ భగవద్ రామానుజులు కూడా ఏం చేశారట, మొత్తం 7ని జయించాట. వీరు కూడా ఏమిటా 7 అంటే మనకి చెప్తారు, అది సమయచ్చడియదనై ఎడి ఎగతాను వాడియే అని చెప్పని అంటారు. చెడు కలియై చిరేదు వరతీత విట్టాను వాడి అని చెప్పని మనకు రామానుజనుతాంజలో చెప్తారు. రామానుజనుతాంజ అద్భుతం అది ప్రబంధం. దాంట్లో భగవద్ రామానుజుల వారి వైభవమే అముద్రాలు అనుగ్రహించున్నారు. అందులో విశేషం ఏంటంటే మనకు ఇదిగో హరిషడ్వర్గములు 6 కదా, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. ఈ 6తో పాటు కలి అనేటువంటివి కలిపితే 7 అవుతాయి. ఈ 7టిని కూడా దీనితో వృషభముల వంటివి. వీటిని జయించినటువంటి మన భగవద్ రామానుజుల వారు అని చెప్పని. తర్వాత మరొక విశేషం మనకి దీంట్లో ఏమిటంటే వారు ఈ ప్రపంచం లోపల మన అందరి కోసం చెప్పని అవతరించినటువంటి మహానుభావులు. అంటే పరమపదం లోపల భగవంతుడి యొక్క నియమనమును తీసుకొని ఈ ప్రపంచంలో అవతరించాక ఇట్లా అవతరించిన వాళ్ళు మళ్ళీ అంత మునుపు లేరు, తర్వాత కూడా వాళ్ళు ఉండబోరు. ఎందుకంటే ఆదిశేషుడితో ఒకరోజు స్వామి వాపోయినప్పుడు, అయ్యో ఈ ప్రపంచంలో నీతో పాటు కలిసి నేను జన్మించానే, కానీ ఎవ్వరూ కూడా నన్ను గుర్తించలేదు. రామచంద్రుడి కింద అవతరించినప్పుడు ఏదో రాజుగారు అనుకున్నారు, అలాగే నేను కృష్ణుడి కింద అవతరించినప్పుడు ఎవరో గొల్లవాళ్ళే అనుకున్నారు. కానీ ఎవరు కూడా మన కోసం అవతరించినటువంటి పరమాత్మ మన కోసం వచ్చారే అని ఎవరు కూడా అనుకోలేదయ్యా. కాబట్టి నువ్వేం చెయ్యి, ఒక పర్యాయం ఆ భూలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళందరికీ కూడా నా గురించి చెప్పు, ఎందుకంటే నా అనంత కళ్యాణి గుణాలు అని చెప్పి అంటుంటావు కదా, ఇవన్నీ కూడా నీకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదయ్యా. నువ్వు వెళ్ళి వాళ్ళందరికీ కూడా చెప్పి ఏదో విధంగా ఇక్కడికి అందరినీ కూడా పరంపరానికి పెంపొందించేలాగా చేయమని చెప్పని అన్నారట స్వామివారు మన భగవానుడు. అన్నప్పుడు ఈయనన్నాక, స్వామి దేవరవారాజ్య దాసుడికి అనుల్లంఘనీయం, అయితే ఇక్కడ బ్రహ్మాది సంభపర్యంతం మొత్తం కూడా అంతా కూడా దర్భ నుంచి అదిగో బ్రహ్మదాకా కూడాను, లేకపోతే బ్రహ్మగారి నుంచి ఇంకా మొత్తం సమస్తం కూడా విష్ణు మాయా మోహితం జగత్ కదా. అటువంటిప్పుడు నేను కూడా కలితో ఆకృష్టమైనటువంటి ఆ లోకానికి వెళ్ళి నేనేం చేస్తాను అక్కడికి వెళ్ళి. కానీ
అది కష్టసాధ్యమైంది కదా అని అన్నారు. అన్నప్పుడు అదేం అవసరం లేదండి, నేను మీకు ఫుల్ పవర్స్ నేను ఇస్తున్నాను లీలా విభూతి మీద అని చెప్పని మీరు వెళ్ళండి, మీరు ఎవరినైతే స్పాన్సర్ చేసి ఎవరైతే పంపిస్తారో వాళ్ళనే నేను తీసుకుంటాను మా శ్రీవైకుంఠంలోను మా పరంపరలో అని చెప్పన్నట్ట. అయ్యా బాగానే ఉంది, మరి ఎవరినైనా ఇక్కడి నుంచి పంపించారు అనుకో, అక్కడ ఆనాడు ఏమైంది, జైవిజల్ని అడ్డం పెట్టి అక్కడ జైవిజలు ఇద్దరు ఉండి ఏం చేశారు, సనందనాథులు కనుక వచ్చినప్పుడు మహాత్ములైన వాళ్ళనే విడగొట్టారే, మరి అటువంటిప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. అలాగే విశ్వామిత్రుడు ఆనాడు వారెవరో త్రిశంకు అని వాడిని పంపించాడు, కానీ నువ్వు ఇక్కడ రావడానికి వీల్లేదు అని అక్కడ వాడు నెట్టేశారు. అలాగే ఈ లోకం మీద మాకు ఆధిపత్యం మీరు ఇస్తున్నది బాగానే ఉంది, ఇక్కడి నుంచి నేను కనుక పంపించినట్టయితే మరి అక్కడ ఏమన్నా అడ్డంకి వస్తేనో నీ లోకంలో అని చెప్పినప్పుడు స్వామి అన్నట్ట, స్వామి అలా కాదు, అది లీలా విభూతి, ఇది నిత్య విభూతి, నేను ఉండేది మనం ఉండేది కాబట్టి ఏం చేస్తాను, లీలా విభూతికి నిత్య విభూతికి సంపూర్ణమైన అధికారాలు నేను మీకు ఇస్తున్నాను అని చెప్పని ఇచ్చేట. ఇచ్చిన తర్వాత అలా వచ్చినటువంటి రామానుజుల వారు అఘటిత ఘటనా సమర్థులు 120 సంవత్సరాలు వేంచేసి ఉండి అందరూ ఎవరైతే రామానుజు వారి దివ్య పాదార విందారో ఆశ్రయిస్తారో, మన పంచ సంస్కారాలు కనుక పొందుతారో ఆ పరంపర లోపల వాళ్ళందరికీ మోక్షాన్ని ఇస్తారట. అయితే ఇది ఎప్పుడోనండి ఓ కథ, ఎప్పుడోనండి పరంపరలో జరిగింది. ఇప్పుడు మనం ఎలాగండి నమ్మటం అంటే, ఈ విషయాన్ని మనకు తెలియజేసినటువంటిది బ్రహ్మరాక్షసి తెలియజేసిందిట. అదేమిటండి, ఈ వృత్తాంతాన్ని బ్రహ్మరాక్షసి తెలియజేసిందా? అవును, అది వాస్తవమే. కాంచీపుర రాజకుమార్తెకి బ్రహ్మరాక్షసి పట్టింది. ఈ బ్రహ్మరాక్షసి పట్టినప్పుడు ఎంతమందో వచ్చారు, వదిలించాలని ప్రయత్నం చేశారు, ఎవరికి అది లొంగలేదట. అయితే ఆ రోజుల్లో మన భగవద్రామానుజు వారు తెగతెగ 17 సంవత్సరాల లేఖప్రాయంలో ఉన్నారు స్వామి, యువకుడైన. అయితే వారు యాదవ ప్రకాశుల వారి దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నారట, శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నారు భగవద్రామానుజుల వారు. రాజుగారు వార్త పంపించాడు, గురువుగారు ఇదిగో ఈ విధంగా మా అమ్మాయికి బ్రహ్మరాక్షసి పట్టుకుంది, వచ్చి కొంచెం వదిలి చూడాల్సింది అని. యాదవ ప్రకాశులు అన్నట్టు ఆయన, మా పేరు చెప్తేనే బ్రహ్మరాక్షసు వెళ్ళిపోతుంది. యాదవ ప్రకాశ స్వామి వారు చెప్పారు, వెళ్ళమని చెప్పని బ్రహ్మరాక్షకి చెప్పండి అన్నట్ట. అయితే వీళ్ళు వెళ్ళి చెప్పంగానే ఆ బ్రహ్మరాక్షసి కాళ్ళు అడ్డంగా తిప్పి, ఎవరైతే చెప్పారో ఆయనే ఈ ఊళ్ళోంచి వెళ్ళిపోమని చెప్పు అని చెప్పని అందుట. వెంటనే చెప్పంగానే, అయ్యా లాభం లేదండి, ఇలా అంటోంది ఆ బ్రహ్మరాక్షసి, రాజకుమార్తె ఆవేశించింది కదా, మీరు ఏదో విధంగా మీరే రావాల్సి వస్తుంది అనగానే బయలుదేరాట. బయలుదేరినప్పుడు గురువు గారికి తోడుగా మన రామానుజుల వారు కూడా బయలుదేరాట. సరే వీళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత బ్రహ్మరాక్షసు వీళ్ళని చూడంగానే, ఎవరిని యాదవ ప్రకాశ్ స్వామిని చూడంగానే కాళ్ళు ఇటువైపు పెట్టి కూర్చునిట, అమర్యాదగా కూర్చుని అడుగుతోందిట, ఏమయ్యా ఏంటి ఏదో మంత్రాలు చదువుతున్నావే, నన్ను చూసి నీ మంత్రాలు నాకు కూడా అవుతుంది, నన్ను కూడా చదవమంటావా అని చెప్పని ఈ బ్రహ్మరాక్షసి కూడా బ్రహ్మాండమైన మంత్రాలు అవన్నీ ఎవరో చదివిందిట. ఇంకేం చేస్తాడు, మంత్ర ప్రయోగం పారలేదు, వెళ్ళమంతే వెళ్ళలేదు, సరే అవన్నీ పక్కన పెట్టు అని అంటోంది బ్రహ్మరాక్షసి. ఇగో నాకు ఈ బ్రహ్మరాక్షస జన్మ వచ్చింది, నీకు ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ జన్మ నీకు వచ్చింది, మరి దీనికి కారణం ఏంటో చెప్పగలవా అని అడిగిందిట. ఏం చెప్తాడు ఈయన, ఏమీ చెప్పలేకపోయాట. అప్పుడు పోనీ నువ్వు చెప్పు అంటే, చెప్తున్నాను విను, నువ్వు పూర్వజన్మలో ఒక ఉరుము, ఒక జంతువు, దీనికి గట్టి పట్టు ఉంటుంది, పట్టిన దాన్ని వదలదు, అటువంటి ఉరుము నీవు. అయితే నువ్వు ఎక్కడున్నావు, మధురాంతకం అనేటువంటి దేశంలో ఆ యొక్క దివ్యక్షేత్రం లోపల ఆ పుట్ట దగ్గర ఒక ఉరువు నువ్వు. అయితే శ్రీరంగం నుంచి తిరుమల వెళ్ళేటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి శ్రీవైష్ణవ స్వాములు అదిగో అక్కడ చక్కగా తడిగ చేసుకుని భగవానుడికి నివేదన చేసి, తర్వాత వారు చక్కగా దాన్ని ఆరగించిన తర్వాత ఆ మిగిలిపోయిన ప్రసాదాన్ని తీర్థాన్ని కూడా చక్కగా అక్కడ పుట్ట దగ్గర వదిలేసి వారు వెళ్ళిపోతే, మరి నీకు కూడా ఆహారం కావాలి కదా, మెల్లిగా వచ్చి ఆ దొప్పలో ఉన్నటువంటి తీర్థాన్ని నువ్వు చక్కగా పుచ్చుకున్నావు. దాని తర్వాత ఆ యొక్క భాగవతోత్తమ తడి ప్రసాదం ఏది ఉంటుందో దాన్ని ఆరగించావు. ఈ పుణ్యంతో ఇదిగో నువ్వు ఈ విధమైనటువంటి ఒక ఉత్తమైనటువంటి బ్రాహ్మణ జన్మని నువ్వు పొందగలిగావయ్యా అని చెప్పి తర్వాత ఇంకొక మాట చెప్పింది, నీకు 7 జన్మల వరకు కూడా నీకు మోక్షం అనేటువంటిది లేదు. అయితే నువ్వు జాగ్రత్త పడితే మాత్రం ఈ జన్మలోనే నువ్వు మోక్షం పొందవచ్చు. సరే బాగానే ఉంది, నువ్వెందుకు ఈ బ్రహ్మరాక్షస స్వరూపం వచ్చింది నీకు అని అడిగాడు యాదవ ప్రకాశుడు. అడిగితే ఆవిడ చెప్తోంది, బ్రహ్మరాక్షస చెప్తోంది, నేను నా పూర్వజన్మలో మొత్తం చతుర్వేదములు కూడా చక్కగా అధ్యయనం చేసేటువంటి వేద పండితుడిని, తర్వాత మొత్తం 100 యాగాలు చేసినటువంటి వాడిని నేను. అయితే దాంట్లోపల మంత్రలోప, తంత్రలోప, క్రియాలోప ఇత్యాది లోపముల మూలంగా ఈ 100 యాగాలలో సరిగా లేకపోవడం మూలంగా ఇదిగో
ఈ బ్రహ్మరాక్షస అనేటువంటి స్వరూపం నాకు వచ్చిందయా దాంతో అని చెప్పాట. అందులో ఎలా ఉంటుందంటే పెరుమాళ్ళని కనుక ఉద్దేశించి నేను చేయటం లేదు, సకల లోక కళ్యాణార్థం జగత్ కళ్యాణార్థము, అందరూ లోకాలన్నీ చల్లగా ఉండాలి అని చెప్పి భగవంతుడిని కనుక ఉద్దేశించి కనుక ఏవైతే యాగాలు చేస్తారో అది నేను చేయటం లేదు, భగవంతుడు నాతో చేయిస్తున్నాడు అనేటువంటి భావన ఉంటే భగవంతుడు సకలోకానికి కన్నతండ్రి కదా. ఆహా సరే, చల్లటి మనసుతో మంచి మనసుతో అందరినీ కూడా ఆ యాగాన్ని సఫలం చేస్తారట. కానీ ఇతర దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కనుక ఉద్దేశించి కనుక యాగం లోపల ఎక్కడన్నా కదా లోపం కనుక జరిగితే అందరూ కూడా దేవతలు కూడా వెతుకుతూ ఉంటారట. లోపం జరిగినట్టయితే వెంటనే ఏమవుతారో వాళ్ళకి బ్రహ్మరక్షోలోపం అనేది వస్తుందని చెప్పని మనకు శాస్త్రం. అలా వచ్చిందయా నాకు అని చెప్పారట. చెప్పిన తర్వాత సరే సరే ఇప్పుడు మరి 7 జన్మల వరకు కాకుండా ఉంటానంటే నేను ఏం చేయాలి అని అడిగాడు. అడిగితే ఇదిగో నీతో పాటు వచ్చాడే నూనూగు మీసాల నూతన యవ్వనుడు, ఆ తేజస్తో పెరిగిపోతున్నాడే ఎవరైనా రామానుజుడు అని చెప్పని ఆయన ఎవరు అనుకున్నావు? ఆయన సాక్షాత్తు సహస్ర పణితులే ఆదిశేషులకు అవతారం అయ్యా. భగవంతుడి యొక్క ఆజ్ఞతోటి ఈ భూమిని అందరినీ తరింపజేయాలని చెప్పని అవతరించిన మహానుభావుడయ్యా ఆయన. ఇదిగో ఆయన పాదాల విందాలు కనుక ఆశ్రయించినట్టయితే తరిస్తావు నువ్వు, అతని కర్మ అంది. సరే రాజుగారు ఇవన్నీ వింటున్నాడు. అయ్యా ఇవన్నీ మీ వాదులతో మాకు కొంచెం మా అమ్మాయిని చూడండి, మా అమ్మాయికి ఎలాగే బాధ తప్పుతుంది అని అడిగాట. అప్పుడు బ్రహ్మరాక్షస్ చెప్పిందట, ఏమి లేదు ఆ యొక్క రామానుజుల వారిని చక్కగా వేంచేపు చేయండి మా దగ్గరికి. వేంచేపు చేసిన తర్వాత వారి యొక్క దివ్య పాదాల విందం నా శిరస్సుపై ఉంచాలి, తర్వాత వారి యొక్క శ్రీపాద తీర్థం ఏదైతే ఉందో నాకు అనుగ్రహించాలి, అప్పుడు వారు కనుక ఆజ్ఞాపిస్తే నేను వెళ్ళిపోతానని చెప్పి బ్రహ్మరాక్షస్ అనగానే ఎవరండి రామానుజుల వారు అనగానే ఇదిగో ఇక్కడే ఉన్నారు. అయ్యా ఆచార్యదేవా మమ్మల్ని వెళ్ళమంటారా? ఏమిటి రాజులా రమ్మంటున్నారు అని సరే వెళ్ళు, అలాగే వెళ్ళు అన్నట్టే యాదవ ప్రకాశుడు అనగానే వెళ్ళి కూర్చుంటే అంతవరకు కూడా కాళ్ళు జాపు కూర్చున్న బ్రహ్మరాక్షసి భగవద్రామాంజులు అని చూడంగానే వెంటనే కాళ్ళు ముడుచుకొని దండ ప్రణామం తలకాయ ఉంచుకొని పాదాభివందనం చేసిందిట. అప్పుడు అన్నట సరే ఏం చేయమంటావు? అయ్యా ముందు మీ దేవుడు వారి పాదాల మీద మా శిరస్సు మీద ఉంచండి అంటే సరే తల మీద పెట్టాట. తర్వాత సరే నీకు శ్రీపాద తీర్థాన్ని మాకు అనుగ్రహించండి అన్నప్పుడు 3 సార్లు తన తీర్థాన్ని కృప చేశారట. అది పుచ్చుకునేట. మరి నువ్వు చెప్పండి అంటే మీరు ఆజ్ఞాపించండి నేను వెళ్ళిపోతాను అంటే మాకు గుర్తు ఏమిటి అని అడిగారట. అడిగితే అదిగో బయట అంతఃపురం మీద పెద్ద చెట్టు కొమ్మ ఉందే, అది విరిగి పడిపోతుంది, నేను వెళ్ళిపోతానికి అదే తార్కాణం ఉన్నట. సరే నువ్వు వెళ్ళిపో, నీకు ఉత్తమ లోకాలకు వెళ్ళడానికి నేను అనుజ్ఞ ఇస్తున్నాను అని చెప్పగానే రామానుజుల వారు వెంటనే రాక్షసి వదిలేసిన రాజకుమార్తె యొక్క దేహాన్ని అది వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే చిహ్నంగా అక్కడ పెడ 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 మరి శబ్దం చేస్తూ పెద్ద కొమ్మ విరిగి పడిందిట. ఎందుకు ఈ వృత్తాంతం మనం చెప్తున్నామంటే దీనిలో సాక్షాత్తు అవతరించినట్టు మహానుభావుడు రామానుజుల వారికి ఉండేటువంటి సమర్థత ఇంకెవ్వరికి లేదు. అక్కడ కృష్ణుడికి సమర్థత, ఇక్కడ రామానుజుల వారికి ఇక్కడ సమర్థత. అంతేకాకుండా 16 వెలలివులు మైత్తునని పేర్పాడు అని చెప్పినప్పుడు బంతి చేతిలో ఉండటము, లీలా విభూతి నిత్య విభూతి ఇవన్నీ కలిపి ఒక బంతి చేసాం అనుకోండి. ఇప్పుడు బంతి ఎవరి చేతిలో ఉంది అంటే అది సాక్షాత్తు భగవద్రామానుజుల వారి చేతిలో ఉందిట. తామర కయ్యాలు శీలాలు వెళ్ళిప అని చెప్పినప్పుడు దీంట్లో ఎర్ర తామరను పోలినటువంటి చెయ్యి. అలాగే మనకు యతిరాజ సప్తతిలో మనకి వేదాంత తీసుకున్న వారు అంటారు ఉల్లిత్ర పద్మ శుభగా ఉపదేశముద్రామని, అంటే వికసించినటువంటి తామరల వంటి ఆ యొక్క అందమైనటువంటి ఉపదేశముద్ర కలిగినటువంటి భగవద్రామానుజులు అని చెప్పని. అయితే ఈ రోజు పాల్సులు ఎదుగుతోంది మనకు కుట్టు విలక్కెరియ కొట్టు కట్టినటువంటి అద్భుతమైనటువంటి పాల్సులం ఇది. ఈ పాల్సుల లోపల శ్రీ శిలపతులు లక్ష్మీ నారాయణులు అంటే మన నీలా కృష్ణులు ఇద్దరు కూడా గోపికలని అంటే ఏంటంటే మనందరం జీవకోటి కాదు అనుగ్రహించాలని పడేటువంటి ఆ తపన ఈ పాల్సులో మనకు కనిపిస్తుంది. అయితే కృష్ణ పరమాత్మ మీదుగా లేచాట స్వామి. ఎందుకు లేచారు దీని లోపల? ఇదిగో నువ్వు కాదు నేను వెళ్ళి వాళ్ళందరినీ కూడా అనుగ్రహించాలి లేపేట. ఎందుకని ఉంబత కోమానే ఉరంగాలుందురా అన్నారు కదా. కాబట్టి ఏం చేయాలి, నేను వీళ్ళకు ఉండేటువంటి ఏదో కార్యం వెళుతుంటో దాన్ని నేను పూర్తి చేయాలి అని చెప్పని అడ్డుకొని లేవడానికి ప్రయత్నం చేసేట మన కృష్ణ పరమాత్మ. అయితే నీలాదేమంటుంది, స్వామి నువ్వు అనవసరంగా వ్యర్థంగా తగురాటకు రావద్దయ్యా, నిన్ను ప్రబోధించినా రాలేదు. ఓకే నువ్వు వచ్చి ఉంటే బాగుండేది కానీ నువ్వు రాలేదు కదా, ఊరుకున్నావు. మరి ఇప్పుడు వాళ్ళు నన్ను ప్రబోధించారు కాదు తలుపు తెరవడా నేను ప్రయత్నిస్తున్నాను కాబట్టి నువ్వు నన్ను అడ్డుకోవద్దు, ఇది అడ్డుకోవడం న్యాయం కాదు అన్నట్టు నీలాదేవి అన్నప్పుడు నీలా అసలు శాస్త్రార్థాన్ని నువ్వు గ్రహించకుండా
అనవసరంగా నువ్వు తగులాటం మంచిది కాదు, నీకు సరికాదు ఇది. ఎందుకంటే నీకు ఒక పార్ట్ మాత్రమే ఉంది. ఏమిటి అది? పురుషకార భూతురాలు నువ్వు. పురుషకార కృత్యంలోనే నీకు ఏదైతే అన్వయం, కార్యాన్ని పూర్తి చేయటం అనేటువంటి నా బాధ్యత, నీది కాదు అని చెప్పని నేను వెళ్తానని చెప్పి అన్నట్ట. సరే సరే బాగానే ఉందయ్యా, మోక్షాన్ని ప్రదానం చేయటం గొప్ప కార్యం లోపల నాకు భాగం లేకపోయినప్పటికీ కూడా కనీసం కడుపులు తెచ్చేటువంటి యోగ్యత కూడా నాకు లేదా? ఆ మాత్రం పని కూడా నేను చేయకూడదా? అక్కడ మాటలో పలకద్దు, నేనే వెళ్ళి తలుపు తెరుస్తా అని చెప్పి లేచిందట నీలాదేవి. ఎప్పుడైతే నీలాదేవి లేచిందో స్వామి అడ్డుకున్నాడు. ఇప్పుడు మనం కూడా ఎవరన్నా వద్దని బయటకు అమ్మాయి వెళుతుంది అనుకో, నేను దా అని చెప్పిన బలవంతంగా చేయలేకొచ్చిన పరిస్థితి ఏమవుతారు? వాళ్ళు మొత్తం మీద వెలికిలా పడిపోదు, వెలికిలా పడిపోయి అలా నిశ్చేసినా చూస్తూ ఉండిపోతారు. అలాగే ఏం చేసినాక ఇక్కడేమండి వేస్తుంటే వెంటనే లేకుండాను ఆమెను అడ్డం పడేసి వెంటనే ఆ మంచం మీద అలా ఉండంగానే ఏమైంది, అలా పడిపోయింది. నీలాదేవి అడ్డంగా అలా పడుకుని ఉండిపోయింది. ఆవిడ లేవనిస్తే కదా కృష్ణస్వామి ఏం చేశాట, లేవాలంటే ఎలాగా, ఏదో పక్కన దిగాలి కదా, అలా లేవనీయకుండా స్వామి ఏం చేశాట, అలా మీద తాను చక్కగా పడుకున్నట్ట. పడుకోవటం ఎలా పడుకున్నాడు, ఇంకా కదలనీయకుండా అలా పడుకున్నట్ట. అంటే ఏమిటి, చూపులు మాత్రమే ఇక్కడ వాళ్ళు పరస్పరం పలకరించుకుంటున్నాయి, లేవనీయలేదు. ఎందుకంటే ఆ బాధ్యత నాది, నేను వెళ్తా అని చెప్పని. మనం ఇంత పిలుస్తున్నాం బయట నుంచి అనుకుంటారు గోపి గారు, ఎంత పిలుస్తున్నాం, అక్కడ చలి చప్పుడు లేదే, అసలు ఏమవుతోంది అని చెప్పని వీళ్ళు చూసేసరికి ఇటు పరిస్థితులు లోపల స్వామి కదలనీయకుండా పడుకున్నాడు. ఎక్కడ నీలాదేవి యొక్క చక్కటి ఉన్నతమైన వక్షోజాల మీద చక్కగా స్వామి శయనించి ఉన్నాడు. ఉండంగానే అన్న వీళ్ళు బహుశా ఈ విధంగా మన కోసం అని చెప్పి అనుకుంటున్నట్టుంది. నేను ముందు అనుకుంటూ ఇద్దరు చక్కగా పడుకున్నారు. ఒకరినొకరు చూస్తూ చక్కగా పడుకున్నారు. చూసి ఏమైంది, చక్కగా కాటుగాది పెట్టుకుందేమో అమ్మవారు, అది చూస్తున్నారు. ఇది చూసేసరికి వీళ్ళకి ఆశ్చర్యం కలిగి ఏం చేస్తున్నారు, ఇలా కాదు వీళ్ళ ప్రేమే నిజంగా మనకి రక్షకము, పోటీలు పడుతున్నారు వీళ్ళిద్దరు, నేను కాపాడుతాను అని చెప్పని. కాబట్టి ఏం చేయాలి, మనం ఇద్దరిని కూడా మనం ప్రార్థన చేద్దాం అంటున్నారు. మనకి ప్రపంచం లోపల కూడా ఎప్పుడూ కూడా విడివిడిగా మనం ఆరాధన చేయటం మన సాంప్రదాయంలో లేదు. ఎట్లాగంటే మనకు ఇద్దరిని అంటే ఎలాగా, లక్ష్మీనారాయణుడు ఇద్దరిని కూడా సమానంగా సేవించాలి. అంతేగాని మాకు ఒక్క లక్ష్మీదేవి చాలండి అని చెప్పని ఉత్తే లక్ష్మీదేవిని కనుక ఉపాసన చేస్తే ఎలా ఉంటుంది? ఈ మధ్య కొన్ని వ్రతాలు పెరిగాయి, సౌభాగ్య లక్ష్మీ వ్రతం అని రకరకాల వ్రతాలని విడిగా ఒక్క అమ్మవారిని మాత్రమే కొలుస్తున్నారు. కానీ మనం ఒక్క సంగతి గుర్తుంచుకోవాలి, అమ్మవారు ఎప్పుడు కూడా ఇప్పించేదే కానీ తను స్వయంగా ఇవ్వదట. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ చాలా కష్టం మీద అది ప్రయత్నం అనమాట. కాబట్టి విడిగా ఒక లక్ష్మీదేవిని ఆరాధించడం కూడా సరికాదు. అలాగే కొంతమంది నాకు భగవానుడు కదండి ఇచ్చేవాడు, నాకు లక్ష్మీదేవి వద్దండి, కేవలం మా నారాయణమూర్తి ఒక్కనే మేము ఉపాసన చేస్తాం అనేవారు కొంతమంది ఉంటారు. ఉదాహరణకి అది చేయటం మంచిదే, కానీ అంటే చాలా కష్టసాధ్యం. భగవంతు చాలా పరీక్షించి కానీ అనుగ్రహించట. ఎట్లా ఉంటుంది, సత్యాన స్వామి వ్రతం ఉంది. ఎక్కడన్నా సత్యాన స్వామి వ్రతంలో మీకు ఎక్కడ మీకు అమ్మవారు కనపడుతుందండి? ఎక్కడ మనకి విడిగా ఒక సత్యాన స్వామి వారు మాత్రమే ఉంటారు. కాబట్టి అది కూడా పెద్దలైన వారు సాంప్రదాయంలో అంతగా దాన్ని ఆమోదించరు. కారణం ఏంటంటే ఎప్పుడన్నా ఉందనుకో ఇద్దరిని మనం చూసుకోవాలి. ఎవరిని, లక్ష్మీదేవిని ఉపాసన చేయాలి, నారాయణుని ఉపాసన చేయాలి. ఎలా ఉపాసన చేయాలంటే ఇద్దరిని కలిసి మనం ఆరాధన చేయాలి. అంటే ఎలా ఉంటుంది మనకు అంటే లక్ష్మీనారాయణ కళ్యాణము, సీతారాముల కళ్యాణము, రుక్మిణీ కృష్ణుల కళ్యాణము, గోదా రంగనాథుల కళ్యాణము, ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందో మనం ఇద్దరిని కలిసి మనం ఆరాధన చేస్తున్నట్టుగా ఉంటుంది కదా. ఇది విశేషం అనమాట. అంతలాగా దేనికి ఆంజనేయ స్వామి ఉన్నాడు, అందరికీ కూడా సకలాభీష్ట వరప్రదుడు ఆయన. అయినప్పటికీ కూడా ఆయన్ని సాంప్రదాయం తెలిసిన పెద్దలు ఆంజనేయ స్వామిని విడిగా ఉపాసన చేయరు, చాలా కష్టం. ఆంజనేయ స్వామిని విడిగా ఉపాసన చేస్తే ఒక ఏదైనా పారాయణ చేసినప్పుడు దానికి తగినటువంటి అప్పాలు లేకపోతే ఇంకేదైనా గాలిలు వరలు ఏదైనా కనుక సరిగా చేయకపోతే ఒక్క తోకతో దెబ్బ కొడతారు ఆయన. అంటే ఏంటంటే మీరు ప్రయత్నం చేస్తారా, నా రాముని వదిలి నేను మీకు అనుగ్రహించాలా, సరే చేయండి మీరు ఎంత ప్రయత్నం చేస్తారో అన్నట్టుగా ఉంటారు ఆయన. అయితే ఎప్పుడైతే మనం సీతారామ లక్ష్మణ సమేతుడు వాళ్ళతో వారు కూడినటువంటి ఆంజనేయ స్వామి మీరు ఉపాసన చేయండి, ఆ సహితంగాను మీరు ఏం కోరుకుంటే అది మనసులో మీకు నెరవేరుతుంది అనమాట. ఈ సాంప్రదాయ రహస్యాలు మన వారికి తెలుసు. అందుకు ఏం చేస్తారు, లక్ష్మీనారాయణని ఇద్దరిని కలిపి ఉపాసన చేస్తారు, ఆరాధిస్తారు ఎప్పుడు కూడా. అయితే భగవంతుడి యొక్క హృదయంలో ఉండేటువంటి కరుణ దయనే అమ్మవారట. అంటే ఎప్పుడు వదిలి ఉండదు ఈ దయ కానీ కరుణ కానీ, ఎప్పుడు కూడా భగవంతుని వదిలి ఉండదు. అయితే ఆ దయనే అమ్మవారు కదా. అందుకే మనకి నమ్మాలి వారు అంటారు, అగరగిల్లే నిరయమెందు అగరనేరు మంగయ్యురే మార్పా అని. అగరగిల్లే నిరయమెందు అలర్నేరు మంగ అంటే ఏంటంటే ఒక్క క్షణపాలం కూడా, ఒక్క క్షణం మాత్రం కాలం కూడా స్వామి
వక్షస్థానం వదలకుండా ఎప్పుడు అందులో నిత్యవాసం చేసేటువంటి హే భగవాన్ శ్రీనివాస అంటున్నారు. శ్రీనివాసం అంటే అగలగేది ఏం నెరవేనందు అది. కాబట్టి ఏమంటుంది మనకి భగవంతుడు అమ్మవారు సంబంధం ఎలా ఉంటుందంటే సూర్యుడు సూర్యకాంతిలా ఉంటుంది. సూర్యుడు సూర్యప్రభ అంటే భాస్కరైన ప్రభాయాధ అంటారు శ్రీమద్ రామాయణం లోపల. సూర్యుడు వేరు సూర్యకాంతి వేరా, ఇంత రెండు ఒకటే కదా. అలాగే మంచి పుష్పం ఉందండి, పుష్పం ఉందో దాంట్లో పరిమళం కూడా వస్తుంది ఉన్నప్పుడు. మా కార్యం పెట్టి పరిమళం మాత్రం కావాలండి, మాకు పుష్పం వద్దండి. అలా పుష్పం లేకుండా పరిమళం అనేది ఉండదు. కాబట్టి ఏం తిన్నా కూడా భాస్కరేణ ప్రభాయధ అంటే సూర్యుడు కిరణముల వలె, తర్వాత పుష్పము నుంచి వచ్చేటువంటి పరిమళము వలె అలా ఉండాలి తన లోపల. అలాగే అమ్మవారి అనుగ్రహం లేకుండా ఎటువంటి వాళ్ళ కూడా కార్యసిద్ధి కలగదని కూడా మనం నిన్న చెప్పుకున్నాం. అటు సుగ్రీవుడికే కానీ, విభీషణుడికే కానీ, మన ఆంజనేయ స్వామికే కానీ పురుషకార భూతురాలు సహాయకురాలు మన అమ్మవారు. అక్కడ లక్ష్మణస్వామి అరణ్యానికి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ కైంకర్యం చేయాలి. సీతామ్మవార్యాతేష రాఘవంచ మహావ్రతం అని చెప్పి అమ్మవారి యొక్క అదుగు అనుగ్రహం ద్వారా వెళ్ళామంటారు అక్కడ. భవాసుధ వైదేహ్య విరిషానుషురంసతే అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతశ్యతే. నేను సహవైదేహ్య అంటే అమ్మవారితో పాటు కలిసి స్వామి మీ దగ్గర విహరించేటప్పుడు మీకు సకల విధమైనటువంటి కైంకర్యాలు నేను చేసుకుంటానని చెప్పని. అలాగా మనకి ఎప్పుడు కూడా భగవానుడు ఎప్పుడు మనం చక్కగా భగవతత్వాన్ని మనం చక్కగా తెలిసి మనం కనుక ఆశ్రయించి మనకు అభయం ఇచ్చేటువంటి వాడు ఆ స్వామి భగవానుడు. అంటే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతదతం మమ అంటాడు. తర్వాత మోక్షయిష్యామి మా శుచ అని చెప్పని అంటాడు. తర్వాత ప్రతిజ్ఞ అర్జున నువ్వు ప్రతిజ్ఞ చేయి అంటాడు. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణసతి, నా భక్తుడైన వాడు ఏ నాటికి కూడా నాశనం చెందదని చెప్పని నువ్వు ప్రతిజ్ఞ చేయి అంటాడు. అలాగా మరి చిన్న విశేషం ఉంది. మరి భగవంతుడు భక్తుల్ని కాపాడుతానని అని చెప్పి అన్నప్పుడు దీంట్లో తప్పు చేసిన వాడు ఎవరైతే ఉంటాడో ఈ ప్రపంచంలో తప్పు చేయని వాడు ఉంటాడా అని చెప్పని అమ్మవారు అంటాం. సరే అని చెప్పిన భగవంతుడు నన్ను ఆశ్రయిస్తే కాపాడుతాడు అన్నటువంటి మాట మనం చెప్పుకుంటున్నాం కదా. అంటే తప్పు చేసిన వాడు మరి భగవంతుడు వదిలేస్తాడా, శిక్షింపకుండా వదిలేస్తాడా అంటే ఎలా ఉంటుందట. అదండి దండయం రాజా దండి ఆ చేవా దండి అంటే నిర్దోషుల్ని శిక్షించుదా, దోషుల్ని విడిచిపెట్టుదా, మరి పాపం కాదా అంటే మరి నియమాన్ని భగవంతుడు అతిక్రమిస్తాడంటే ఎంత మాత్రం ఆయన చేయడట. ఉదాహరణగా మనకి కర్ణుడు ఉన్నాడు మహాభారతం లోపల. కర్ణుడు చాలా ఎంత గొప్పవాడంటే సాక్షాత్తు ధర్మరాజుతో సమానమైనటువంటి ధర్మవేత్త. అయితే కర్ణుడు అంటే కృష్ణుడు కూడా అభిమానమేట. సరే మీరు ఏదో బాగుపడతారు కదా అని చెప్పని కర్ణుడిని పిలిచి, నాయన కర్ణ నువ్వు ధర్మపక్షం దా, పాండవుల పక్షం దా, ఎందుకంటే నేను ధర్మపక్షపాతిని, ధర్మం ఇప్పుడు పాండవులు అయిపోయింది, నేను అదే ఉన్నాను. ఎట్టి పరిస్థితుల కూడా ఓడిపోయేటువంటి వాడు కౌరవులు, కానీ నువ్వు ఇటు వస్తే బాగుంటుంది, ఈ పక్షానికి వస్తే బాగుంటుంది అని చెప్పని చిన్న సలహా ఇచ్చాడు. ఇస్తే కర్ణుడు వినలేదట. వినకుండా సామాన్య ధర్మం ఏదైతే ఉందో దానికి ప్రాధాన్యత ఇచ్చాట. ఏమిటండి ఇక్కడ సామాన్య ధర్మం అంటే ఏమిటి అంటే ఇంకో ధర్మం కూడా ఉంటుందా అంటే ఉంటుంది. సామాన్య ధర్మం అని విశేష ధర్మం అని చెప్పని రెండు ఉంటాయట. అంటే సామాన్య ధర్మం అంటే ఏంటి, ఈ ప్రపంచంలో లౌకికంగా మనం వ్యవహరించేటప్పుడు కొన్ని ధర్మాలు ఉంటాయి మనకు కూడా. తండ్రి మాట కుమారుడు వినవలెను, అన్నగారి మాట తమ్ముడు వినవలెను, ఆపదలో అన్నగారికి ఆపదలో సహాయపడవలెను, ఇట్లాగా ఇవన్నీ కూడా. అలాగే మిత్రధర్మము, మిత్రుడు అన్ని సమయాల్లో ఆదుకొనవలెను అని చెప్పని. అలాగే ఎవరి ఉప్పు పులుసు మనం తింటున్నామో వారికి పట్ల కృతజ్ఞుడై ఉండవలెను, ఇట్లాంటివన్నీ కూడా మనకి ప్రపంచంలో లౌకిక ధర్మాలు ఉంటాయి. అయితే దీంట్లో విశేష ధర్మం అంటే మరొకటి ఉంటుంది. అంటే వాళ్ళలో కనుక మనకి భగవంతుని పొందడాన్ని కనుక సహాయపడే వాళ్ళు కనుక అయినట్టయితే, ఏ విధమైన అడ్డంకిని అంటే ఇబ్బంది కలగజేయని వాళ్ళు అయినట్టయితే మనం చక్కగా లౌకిక ధర్మంలో కూడా ఉండి విశేష ధర్మాన్ని మనం ఆదరించవచ్చు. విశేష ధర్మం అంటే ఏంటి, ఎప్పుడు కూడా భగవత్ చింతనం చేయటము, తర్వాత భగవంతుని పొందాలని నియంత్రణ చేసే ప్రయత్నము అనేది విశేష ధర్మం అనమాట. అయితే ఇక్కడ ఏమవుతుంది, మనకి ప్రహ్లాదుడు ఉన్నాడు. ప్రహ్లాదుడు మరి తండ్రి కన్న తండ్రి ఎవరికి హిరణ్యకశిపుడి కుమారుడు కదా ప్రహ్లాదుడు. అయితే దాంట్లో ఆయన ఎప్పుడు కూడా వ్యతిరేకించారు. తండ్రి మాట కొడుకు వినాలి కదా, కానీ హరిని పూజించొద్దని చెప్పాడు. కానీ విన్నాడా ప్రహ్లాదు? ఏం చేశాడు ఇక్కడ, తండ్రి మాట వినాలనేటువంటి సామాన్య ధర్మం. కానీ ఇక్కడ విశేష ధర్మం ఏమిటి, సాక్షాత్తు శ్రీహరిని ఉపాసించాలి తరించాలనేటువంటి విశేష ధర్మం. కానీ దానికి ప్రాధాన్యత ఇచ్చాడు ప్రహ్లాదుడు. అలాగే మనకి విభీషణుడు ఉన్నాడు, అన్నగారు రావణాసురుడు. రావణాసురుడు చెప్పుడు అన్నగారికి ప్రబోధించాడు, వినలేదు. కాబట్టి అన్నకి సహాయపడాలంటే ఆ ధర్మం సామాన్య ధర్మం. దాన్ని వదిలేసి రామచంద్రుడికి దివ్య పాదాలు విందాలు చేరి తరించాడు.
ఇట్లా మనకేంటి కొన్ని విశేషాలు ఉంటాయి దీనిలో. అయితే ఇప్పుడు కర్ణుడు ఎవరైతే ఉన్నాడో కర్ణుడు చెప్పాట, నాకు ఈ అంగరాజ్యాన్ని ఇచ్చి ఆదరించిన వాడు సుయోధనుడు, ఆ సార్వభౌముడు. నేను ఇంత అవమానపాలం అవుతున్నప్పుడు ప్రపంచం లోపల నన్ను సన్మానించి తన దగ్గర చేసుకున్నటువంటి పరమ మిత్రుడు నాకు ఆ యొక్క దుర్యోధనుడు. కాబట్టి నేను వదలను, ఆయన కృతజ్ఞుడుగానే ఉండాలి, ఆయన ఉపపురుషుడినే ఈ దేహం పెరిగింది అన్నట్టు. సరే నీ కర్మ అని చెప్పని వదిలేశారు. ఎప్పుడైతే యుద్ధం జరిగిందో, ఆ రథచక్రం కింద కుంగిపోయిందో, ఎత్తే ప్రయత్నంలో ఉన్నారో, వెంటనే చెప్పాడు అర్జున, వీడు మహాపాపి, వీడి మీద బాణం వదులు, వీడిని చంపేయని చెప్పి అన్నాడు. ఏమిటి వీడు చేసిన పాపం ఏమిటి అంటే, ఎందుకు ద్రౌపది అసమర్థుడైనటువంటి 5 భర్తలు ఉండే ప్రయోజనం, సమర్థుడైన మా సుయోధన సార్వభౌముడు ఉన్నాడే, ఆయన్ని వరించు అని చెప్పాడు ఈయన. అంటే నిన్ను ధర్మాలు తెచ్చిన వాడివి, ఈ మాత్రం ఇలా మాట్లాడవచ్చు నా కర్ణుడు, కాబట్టి నిర్దాక్షిణ్యంగా దయానేతుడు వీడి మీద చూపవాడు, చంపేయమన్నారు. అలా వధింపజేశాట. ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు భీష్ముల వారు. భగవానుడు సాక్షాత్తు ఆయనే చెప్పాడు, శ్రీకృష్ణ పరమాత్మ, నాతో చెప్పబడినటువంటి భగవద్గీత కంటే మా వాడు చెప్పినటువంటి, నా భక్తుల భీష్ముడు చెప్పినటువంటి విష్ణు సహస్రనామం చాలా గొప్పది అని చెప్పిన ఉపదేశం చేయించిన వాడు చివరికి ఏం చేశాడండి ఆయన్ని? రాముడు అంపశయ్య మీద పడుకుని పోయాడు కదా. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు కూడా 6 నెలలు ఆ బ్లడ్ అంతా కూడా డ్రైన్ అయితే చుక్క కింద రక్తం అంతా కారిపోయి బాణాలు ఆ ములుకులు ఏవైతే ఉంటాయో దాని మీద పడుకున్నారు కూడా ఆయన. ఒక్క బాణం మురికి కనుక తగిలితేనే మనకి సెప్టిక్ అవుతుంది, మన ఇంజక్షన్ కోసం మనం బయలుదేరుతాం. అలాంటి బాణాలు కొన్ని వందల వేల అటువంటి ములుకుల మీద పడుకుని ఎన్ని రోజులు ఉన్నాడు. ఒక్కరోజు మీరు ఆలస్యం చేస్తే ఇనుప ముక్క కూర్చుకుంటే మీకు సెప్టిక్ అవుతుంది. అలాంటివి ఎన్ని ఉన్నాయండి? మొత్తం కొన్ని వేలాది బాణాలు వాటి మీద ఆయన పడుకోబెట్టేట్టుగా చేశాడే స్వామి. చచ్చిపోదామంటే చావు రాదే ఆయనకి. స్వచ్ఛందమైన ఉన్నటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు పోనే తర్వాత తలకాయ నేల వాడిపోతుంది భీష్ముడికి. నేల వాడిపోతున్నప్పుడు మరి తలగడ కావాలనుకున్నప్పుడు, తాతగారు నేను తీసుకొస్తాను తలగడ మీకు అని చెప్పని ఆ తలగడ తేవడానికి వెళ్ళాట దుర్యోధనుడు. స్వామి చెప్పాట, ఈ వీరుడికి నువ్వేం చేయర్జున, బాణాలతో ఏర్పాటు చేయాలంటే కనీసం ఆ తలకాయ కూడా ఆనందంగా లేకుండా తలకాయ నొప్పి వచ్చేలాగా ఆ తల కింద బాణాలు పెట్టి ఆ దిండు ఏర్పాటు చేశారు. అంటే బాణాల దిండు అనమాట అది. అట్లా అంత ఘోరంగా ఎందుకైందంటే భీష్ముడికి అంత ధర్మాత్ముడుగా ఆయనకి తెలియని ధర్మం ఉందంటే ఎప్పుడైతే ద్రౌపదీ కాంతని ఆ యొక్క సభలో కావండి బలాత్కారంగా లాక్కొచ్చినప్పుడు, వివస్థం చేస్తున్నప్పుడు, అక్కడ వస్త్రం లాగేస్తున్నప్పుడు పెద్దవాడు తాతగారు ఈయనకి మనవలే కదా, పాండవులు మనవాళ్లే, కౌరవుడు వెందు దుర్యోధనుడు ఈయనకి మనవాళ్లే కదా. అలాంటప్పుడు ఏం చేయాలి? ఉత్తమ క్షత్రులైన వాడు ఈ భీష్ముడి వాళ్ళు ఏం చేయాలి? అక్కడ తన శక్తితోటి నిరోధించాలి, అకృత్యం కలగకుండా. అయితే అది కుదరదు. అయితే ఏం చేయాలి? తర్వాత పని ఏం చేయాలి? ఇది అన్యాయం, ఇట్లా జరగకూడదు, నువ్వు ఇలా చేయకూడదు అని చెప్పే అధికారం భీష్ముడికి ఉంది. అది చేయలేదు. మూడోది ఏం చేయాలి? దీని లోపల ఇటువంటి సభలో నేను ఉండను అని చెప్పని వెళ్ళిపోవాలి. అంతేకాదు మన పార్లమెంటులోనూ దీంట్లో యువ రేపు చేస్తుంటారు కదా, పనికిమాల వాటికి వాకౌట్ చేసేవాళ్ళు ఉంటుంటారు కదా, అలా వాకౌట్ చేసి వెళ్ళిపోవాలి. కానీ ఆయన ఏంటంటే నిరసించి వెళ్ళిపోవాలి దానికి అక్కడ. కానీ ఈ 3 చేయలేరు. ఎందుకు చేయలేదు ఆయన భీష్ముల వారు? ఇదిగో ఇది కురువంశము, నేను దీనికి కస్టోడియన్ని, అంటే ఒక బాధ్యత అనేది నాకుంది, నాకు కూడా వీళ్ళందరూ కూడా ఈ రాజ్యం మీద నేను బతుకుతున్నాను, వీళ్ళ ఉప్పు పులుసు నేను కూడా తింటున్నాను, ఇదే భావన కదా. కాబట్టి ఆయన చెప్పలేదుట. కాబట్టి ఏం చేశారు? ఇదిగో ఈ విధంగా ఘోరంగా భీష్ముని కూడా అలాంటి 6 నెలలు నిరీక్షించి అప్పుడు మరణించేటువంటి దశ కల్పించారు కృష్ణ పరమాత్మ. ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు, ద్రోణాచార్య వారు ఉన్నాడు. ద్రోణాచార్య వారు తక్కువ అండి ఆయన. గురువు ఎవరన్నా తప్పు చేస్తే చేయొచ్చు కాక తెలిసి తెలియక, గురువు అన్నవాడు ఆచార్యుడు ఉన్నవాడు ఎప్పుడు కూడా తప్పనేటువంటిది చెయ్యకూడదు. మరి ఈయన చేసిన తప్పేమిటి అంటే, ఈయనకి మరి కౌరవులు ఈయన శిష్యులే, పాండవులు ఈయనకి శిష్యులే. వీళ్ళ దగ్గర అడి అని చెప్పి కాళ్ళు పట్టుకొని విద్య నేర్చుకున్నవాళ్ళు వీళ్ళందరూ కూడాను. అలాంటప్పుడు అదే తప్పురా, ఈ విధంగా చేయకూడదు సుయోధన అని చెప్పి మందలించేటువంటి అధికారం అనేటువంటిది ద్రోణాచార్య వారికి ఉంది. కానీ ఈయన కూడా ఏం చేశాట? తలకాయ దించుకొని ఉండిపోయాట సభలో ద్రౌపదికి అవమానం జరుగుతున్నప్పుడు. ఎందుకు అంటే తనకి పాపం జాబ్లెస్ గా బయట తిరుగుతున్నప్పుడు, ఏ ఉద్యోగం లేకుండా తిరుగుతున్నప్పుడు పిలిచి ఉద్యోగం ఇచ్చాట భీష్ముడు. అయ్యా ఇదిగో మా వాళ్ళందరూ కూడా ఈ ధనుర్విద్య ఇవన్నీ కూడా గొప్ప నేర్పించండి, మా దగ్గర మా ఆస్థానంలో ఉండండి, ఎలాగో మీ బావగారు కృపాచార్య వారు ఇక్కడే ఉన్నారు కదా అని చెప్పినప్పుడు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పని ఈయన వచ్చి వీళ్ళ దగ్గర ఉద్యోగాన్ని కుదురుకున్నట్ట. ఆ కృతజ్ఞతతోటి వాళ్ళు నాకు
ఉద్యోగం ఇచ్చారు కదా, వాళ్ళ ఉప్పు పులుసు నేను తింటున్న కృతజ్ఞతతోటి ఈయన అలా ఉండిపోయాట. కాబట్టి ఏంటంటే ఈయన ఏమి మాట్లాడుకుని ఉన్నప్పుడు తప్పు చేసిన తప్పుని చెప్పకపోవటం నీ తప్పు కాబట్టి తనకయ్యే లేకుండా చేశాట ద్రోణాచార్య వారికి. కాబట్టి మనం ఏం చేయాలి? అమ్మవారిని ఆశ్రయించాలి. అమ్మవారి ద్వారా మనం భగవంతుని ఆశ్రయించాలి. అప్పుడు భగవంతుడికి ఉండేటువంటి స్వతంత్రత ఎలా అవుతూ ఉంటుందో, నిరంకుశత్వం ఏదైతే ఉంటుందో దాన్ని చాలా వరకు తగ్గించి మనల్ని అనుగ్రహించేలాగా చేస్తుంటే అమ్మవారు. అయితే ఈ పాసం లోపల కుత్తు విளக்கெரிய కోట్టుకాలు కట్టెల మేలు, కుత్తు విளக்கு ఎరియ కోట్టుకాలు కట్టెల మేలు. కుత్తు విளக்கு అంతేనంటే మన ఈ గుత్తి దీపాలు ఉంటాయి కదా, మన కుత్తు అంటే ఏంటో దాని లోపల 5 దీపాలు పెరుగుతూ ఉంటాయి. మనం కూడా ఈ ధనుమసులో మనం పెడుతూ ఉంటాం కదా, కుత్తు విளக்கு అంటే 5 దీపాలు ఉంటాయి. అలాంటి గుత్తు దీపములు పెరుగుతూ ఉండగా కుత్తు విளக்கு ఎరియా అంటే ప్రకాశిస్తూ ఉండగా ఏం చేసినట్టు ఆయన కోట్టొక్కాలు కట్టెలు మేలు. కోట్టు అంటే ఏనుగు దంతం అనమాట. అది ఏనుగు దంతపు కోళ్ళ మంచం మీద సేవించినటువంటి అంటున్నారు. అంటే ఏమిటంటే కుమరయా తీరం అనేటువంటి ఏనుగు ఏదైతే ఉందో దాన్ని సంహరించాడు స్వామి. సంహరించిన తర్వాత ఆ ఏనుగు దంతాలు ఏవవుతున్నాయో వాటిని తీసుకొచ్చి వాడు కోళ్ళు కింద చేసి ఒక మంచి మంచం చేశారట. ఆ మంచం మీద నీలాకృష్ణులు సేవించారు. అది గోపికలు తెలుసు. కాబట్టి ఏమంటారు? కుత్తు విளக்கெரிய కొట్టుకాలు కట్టెల మేలు మెత్తన్న పంచశయనత్తుని మేలేరి. మెత్తన్న పంచశయనం, పంచశయనం అంటే పడకకి ఒక 5 లక్షణాలు ఉండాలి, మంచి లక్షణాలు. అలా ఉన్నటువంటి మెత్తగా దాన్ని చూడంగానే వెళ్ళిపోయి వాడిపోవాలి, నిద్రపోవాలనిపించేది వాళ్ళ అద్భుతమైన శయనం మీద శయనించినటువంటి అంటున్నారు. అయితే ఇక చిన్న విశేషం, ఇక్కడ దంతాలు తీసుకొచ్చి దాంతో మంచం చేయించాడు. ఎందుకంటే నీలాదేవి వీరపత్ని కదా, కాబట్టి ఆవిడ ఆనందిస్తుందని చెప్పని ఆ దంతాలతో చేయించాట. ఏమండి మరి చచ్చిపోయిన ఏనుగు యొక్క దంతాలు పీక్కొచ్చాడా స్వామి అంటే కాదుట. ఇప్పుడు ప్రపంచంలో కూడా రకరకాల జంతువులను చంపి వాటి ఇది తీసుకొచ్చుకుంటారు. ఉదాహరణ మనకి పులిగోరని మెడ వేసుకుంటారు, ధైర్యం అది ఇది అని చెప్పని. ఏమంటే పులి బతుకుండా వెళ్ళి దాన్ని గోరు పీక ఉన్న మెడ వేసుకుంటారా? గోరు పీక కాదు, వీడి మొత్తం వీడి పేగులు పీక అది మెడ వేసుకుంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ అట్లా ఎవరు చేయరు. కానీ కృష్ణ పరమాత్మ ఏం చేశాక స్వామి ఏనుగు ఆ కొరే పెరుగుతుందో ఆ దంతాలు పీకెట్ట. ఈ దంతాలు పీకెట్ ఎన్ని దంతాలు? దానికి 4 దంతాలు. 4 దంతాలు పీకేసి వాటితో పొడిచి దాన్ని చంపి అప్పుడు ఆ దంతాలు పట్టుకొచ్చాట. అంటే దానికి ఏ విధంగా అమంగళం లేదు ఈ దంతములకు అని చెప్పని. అయితే మనకి సందేహం వస్తూ ఉంటుంది, ఏమండి ఎక్కడైనా ఏనుగుకి ఎన్ని దంతాలు ఉంటాయండి? 2 దంతాలే కదా, 4 దంతాలు ఉంటాయండి అంటే మనకి టీవీ ఛానల్స్ చాలా వచ్చాయి. అందులో మన అది యానిమల్ ప్లానెట్ ఇట్లాంటి కొన్ని ఏవో ఛానల్స్ ఉంటాయి. వాటిలో మేము స్వయంగా చూస్తాం 4 దంతాలు అటువంటి ఏనుగులు ఉంటాయి. ఆఫ్రికా కొన్ని అడవుల్లో కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి అవన్నీ. కాబట్టి 4 దంతాలు ఉంటాలో మనకి ఆశ్చర్యం లేదు. కాబట్టి ఏమంటున్నారు మనకి ఇక్కడ? కుత్తు విளக்கெரிய కోట్టుకాలు కట్టెల మేలు మెత్తంగా పంచశయనత్తిని మేలేరి కొట్టులరు పూంగులరు నప్పిన్నే కొంగవేలు వైద్యలంద మలరు మార్బా వాయి తిరవాయి. వాయి తిరవాయి అంటే ఏ స్వామి కృష్ణ ఒక్క మాట అయినా నోరు తెచ్చి మాట్లాడవచ్చు కదా అని చెప్పడం. మెత్తంగా పంచశయనత్తిని మేలేరి కొత్తలరు పూంగులరు నప్పిన్నాయి కొంగ మేలు. కొత్తలరు పూంగులలు అంటే కుళల్, పూంకుళల్ అంటే పుష్పమవుతున్నట్టు కురులు. తర్వాత ఇంకేదంటే కొత్తలరు పూంగులలు అని చెప్పినప్పుడు మనకి గుత్తులు గుత్తులుగా అప్పుడు అలా వికసిస్తున్నటువంటి పూల గుత్తులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ శిగలో ధరించినటువంటి అలా సేవించినటువంటి నప్పిన పిరాట ఎవరుతుందో మా నీలాదేవి యొక్క చక్కటి వక్షస్థలం మీద చక్కగా సేవించినటువంటి హత్తుకునే సేవించినటువంటి మనకు విశాలవక్షం కలిగినటువంటి హే భగవన్ కృష్ణ కొత్తల పొంగులు నప్పిన కొంగే మేలు వైద్య ఖడంద మలరు మార్బా వాయి తెరవాయి. చక్కగా నోరు తెరవయ్యా, ఒక మాట మాట్లాడవయ్యా, మాట్లాడితే మేము విని మేము పరవశించే విధంగా ఒక పలుకు అయ్యా. పలుకే బంగారమా అని చెప్పన్నట్టుగా నీ పలుకే బంగారం అయిందా మాట్లాడమని చెప్పంటున్నారు. చూస్తే చిన్నది గమనించేది ఏంటి ఎందుకేం లేవరు అని చూస్తేట లోపల మీలానే ఉంది కదా. ఆవిడ ఎలా ఉంది? చక్కగా కళ్ళకు మంచిగా కాటుక దిద్దుకొని ఉందిట. మైతడం గల్లినాయ్ అంటున్నారు, మైతడం గల్లినాయ్. అయితే ఆవిడేం చేస్తానట ఇలా చూస్తూ ఈ పాపం లేవబోయాడు కృష్ణస్వామి. లేవబోయేసరికి కళ్ళతోటి వారించినట. అలా కాదు, లేవద్దు అన్నట్టుగా సైగ చేసిందిట స్వామికి. ఇది ఎక్కడ అన్యాయం అండి? మైతడం గనినాయ్ నీయున్మనాలని అని చెప్పి కొంచెం ఆక్షేపణ చేస్తున్నారు. మనాలని ఏంటి? వల్లభుడు అని చెప్పని. నీయున్మన అంటే నీ వల్లభుడు అంటే ఏంటి? కొంచెం ఎత్తి పొడుపు కదా ఇది, ఎత్తి పొడుపు. నీ ఎప్పుడు కూడా ఆవిడ గోపికే, లోపల ఆవిడ నీలాదేవి కూడా, బయట ఉన్నవాడు గోపికలే. గోపికలందరూ ఆయన కూడా గోపాలుడే. అంతా ఒక సెట్ కింద వీళ్ళందరూ ఉండవలసిన వాళ్ళు. వీళ్ళలో వచ్చి ఆవిడని వేరు చేస్తే అంటే ఏమంటే కొంచెం తెప్పుతున్నారు అనమాట.
ఏమన్నది మై తలంగణినాయి నీ మన అరణை ఎత్తనై పోదుం తొయిల ఒట్టాయి కాను ఎత్తనయ్యారు అని చెప్తున్నారు. ఎత్తనే పోదుం తొయిల ఒట్టాయి కదా అంటే ఎత్తనే పోదుం అంటే ఎప్పుడు కూడా విడిచి ఉండవు కదా, ఒక క్షణకాలం కూడా విడిచి ఉండవు కదా, స్వామిని పక్క నుంచి లేవనియవు కదా. ఎత్తనే ఏదో తర్వాత వెళ్ళాయారు, ఒక క్షణకాలంలో వచ్చి ఉండకూడదా? ఎందుకంటే మాకు స్వామితో ఉన్నటువంటి ఏమో దీర్ఘ విరహమా, మీతో లోపలే ఉన్నారు కదా, ఒక్క క్షణం కూడా ఆయన్ని వదలడానికి ఇష్టపడలేదా అంటున్నారు. ఎత్తనయ్యారు తొయిలలో ఉంటాయి కానీ పక్క నుంచి లేవనీయవు, క్షణకాలం కూడా విరహం వదియడానికి ఆయన్ని వదలటానికి ఎడబాటును సహించలేవు. ఎత్తనయ్యారు తిరువాతకెళ్ళాయారు తత్వం అందు తహవేదో రెంబావై. ఇది నీ తత్వానికి, నీ అమ్మవారి తత్వం అనేటువంటి ఉంది కదా, జీవులందరినీ చక్కగా చల్లగా కాపాడి రక్షించి పరమాత్మని పెంపొందించేలా చేయటువంటి నీ కర్తవ్యం కదా, అటువంటి నీ మహాలక్ష్మి స్వరూపం కదా, నీ లక్షణం అది కదా. కానీ నీకు అది తగునా ఈ విధంగా చేయటం, అలా స్వామిని లేవనీయకుండా చేసి మమ్మల్ని అనుగ్రహించకుండా చేసినటువంటిది నీ తత్వానికి తగునా అని చెప్పని ప్రార్థన చేస్తున్నారు ఈ పాసుల లోపల. కుట్టు విளக்கெரிய కోట్టు కారు కట్టెలు మేల్ అని అన్నప్పుడు గుత్తి దీపాలు వెలుగుతుండగా అని ఒక పదం అన్నారు. దీపం అనగానే వీళ్ళు కొంచెం బాధ కోపం కలుగుతుంది గోపికలకి. ఎందుకంటే దీపం శత్రువుట ఈ గోపికలకి, అలాగే వెన్నెల శత్రువుట. అదేమిటండి, ప్రపంచానికి అందరికి కూడా ఒక ఇది ఉంటే వెన్నెలంతి కాంతి కదా, మరి దీపం అనేటువంటిది కాంతి కదా, వీళ్ళకందుకు పనికిరాదంటే అలా వెలుగులో వెళ్తే వీళ్ళు కృష్ణుని చూడటానికి వీలు ఉండేదట. కాబట్టి వీళ్ళకి వెన్నెల దీపం శత్రువులు, చీకటి ఏమవుతుందట కృష్ణానుభవానికి చక్కగా సహాయపడుతుంటాం. అయితే మేమందరం గోపికలు చీకట్లో వచ్చాం. ఎలా వచ్చాం? రాళ్ళు ముళ్ళు నిండు దారులో నడుస్తూ వచ్చి శ్రమపడుతూ వచ్చి కృష్ణ విశ్లేషాన్ని మేమందరం కలిగి ఉండగా నువ్వేం చేస్తున్నావు? చక్కగా మీరిద్దరు కూడా లోపల కలిసి ఉండి మేలుకోకుండా మమ్మల్ని అనుగ్రహించుకోవాలనేటువంటిది న్యాయమేనా? మీ ఇద్దరిని మేము సేవించాలి కదా, ఇదే కదా న్యాయం అని చెప్పని అంటున్నారు. దీపం ఏం చేస్తుంది? తను ప్రకాశిస్తూ సమస్తాన్ని మిత్రమైనటువంటి ప్రకాశింపజేస్తుంది కదా, నువ్వు కూడా దీపాన్ని స్వయంగా నువ్వు దీపానివి కదమ్మా అంటున్నారు. అంటే ఎంత మనకు అంటారు భట్టవర మంగళ దీపరేఖాం అంటారు సీతరాసుడు భట్టాదిరు ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహ కోరకతనే మకటాక్షరీరాం శ్రీరంగహన్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రీయమాశ్యామ అంటున్నారు భట్టల వారు. అంటే ఎట్లా మనకి ఇక్కడ ఆ మొత్తం శ్రీరంగం ఏదైతే ఉంటో దానిని కూడా సృష్టించి పాలించి మొత్తం ఆ శ్రీరంగ విమానానికి ఏదైతే ఉంటుందో ఆ స్వామి 7 లోకాలు సృష్టించి పాలించి అనేటువంటి ఆ దానికి తన కటాక్షంతోనే మొత్తం అంతా చేస్తుంది అమ్మవారు. అటువంటి ఆ యొక్క శ్రీరంగ విమానం ఏదైతే ఉంటుందో, రంగనాథ్ ఏం చేస్తుందో విమానం ఏదైతే ఉంటుందో దానికి మంగళ దీపంగా ప్రకాశించేటువంటి శ్రీరంగరాజ మహిషి అయినటువంటి ఆ లక్ష్మీదేవిని ఆ పిరాటిని మేము ఆశిస్తున్నారే భట్టల వారు. కానీ ఇదమ్మా నీ తత్వం. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు చక్కగా వెళుతున్నావు, లేకపోతే తలుపేసి పడుకున్నావు. నీ ప్రకాశం ఎక్కడ బయటికి వ్యాపిస్తోంది? ఎక్కడా లేదు కదా. అసలు నీ తత్వం ఏమిటి? అప్రమేయ తత్తేజ ఏ శిశ జనకాత్మజా అని చెప్పని మారీచుడు రావణాసుడు చెప్తాడు. ఆమెని నువ్వేం వెళ్ళగలవయ్యా ఆవిడ దగ్గర సీతమ్మ దగ్గరకి? ఆవిడ తేజమే ఆవిడని కాపాడుతుంది. తర్వాత ఆవిడ స్వయంగా అంతేకాకుండా రాముణ్ణే తన తేజస్తో ప్రకాశింపజేసేటువంటిది, నువ్వేమీ చేయలేవు అని చెప్పిన ఒక మాట అంటాడు. అలా మనకి ఇక్కడ ఈ పాసునపల కుట్టు విளக்கெரிய కోట్టు కాల కట్టెల మీద అంటే ఆ యొక్క దంతాలతోటి చేసేందుకు మంచం మీద చక్కగా సేవించి అంటున్నారు. అయితే ఇక్కడ కుట్టు విளக்கு అని చెప్పినప్పుడు విளక్కుకి ఏముంటాయి? మనకు 5 దీపాలు ఉంటాయి. ఒకే దీంట్లో 5 దీపాలు ఉంటాయి కదా ఈ కుట్టు విளக்கு లోపల. ఏమిటి 5 దీపాలు? మనకి బాహ్యాంధకారాన్ని తొలగించేటువంటిది దీన్ని మామూలు దీపం అంటాం. అయితే మరి మనలో ఉన్నటువంటి అజ్ఞానాంధకారాన్ని తొలగించేది ఏమంటాం? దాన్ని శాస్త్ర దీపము అని చెప్పి అంటాం. అయితే ఎన్ని రకాలుగా ఉంటాయి శాస్త్ర దీపం అనేది? అంటే ఇవి 5 రకాలుగా ఉంటాయట. అంటే ఏంటి? భగవతత్వాన్ని మనకి ఎరిగించేటువంటి జ్ఞానం. అయితే అది ఎలా ఉంటుంది? మనకి మొట్టమొదటి నెంబర్ 1 మనకు శృతి అంటాం. శృతి అంటే వేదం అనమాట. వేదం అంటే 4 వేదాలు, దానికి సంబంధించి ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా వేదం కాదు. మనకి శృతి అయినటువంటిది ఒకటి. మనకి జ్ఞానం కలగాలంటే వేద మూలమిదం జ్ఞానం భార్యామూలమిదం గృహం అంటుంది మనకు నీతి శాస్త్రం. అంటే మీకు జ్ఞానం కావాలా? మీకు వేదం తెలుసుకుంటేనే మీకు జ్ఞానం. కాబట్టి శృతి ఒకటి. రెండవది స్మృతి. స్మృతులు అంటే ఏంటంటే ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ అనమాట. ఈ ప్రపంచంలో మనం అందరూ ఎలా ఉండాలి, యజ్ఞం ఎలా చేయాలి, యాగం ఎలా చేయాలి, మన నిత్య ప్రవర్తన ఎలా ఉండాలి, నేను ఆచరణ ధర్మాలు ఎలా ఉండాలి, ఎటువంటి ఎప్పుడు ఏ కార్యాలు ఏ సందర్భాల్లో చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా మనకి చెప్పేటువంటివి స్మృతులు అంటాం. దాంట్లో మనకేంటే మనకు మనుస్మృతి, ఆదిత్య స్మృతి, భరద్వాజ స్మృతి, యాజ్ఞవల్క స్మృతి, పరాశర స్మృతి,
చాలా స్మృతులు మనకు ఉన్నాయి మనం ఆచరించడానికి, నిత్య జీవితంలో మనం చేసి మనం భగవంతుని పొందడంలో సహాయపడేటువంటివి. కానీ శృతి అనేటువంటి ఒక దీపం, స్మృతి అనేటువంటి స్మృతిలో రెండవ దీపము, మూడవది ఇతిహాసము. ఇతిహాసాలు ఎన్ని ప్రశ్న వస్తే చాలా ఉంటాయని ఎప్పుడు అనుకోకూడదు. ఇతిహాసములు ఎన్ని అంటే శ్రీరామాయణము, శ్రీమద్ మహాభారతము, రెండింటినే మనం ఇతిహాసములు అంటాం. ఏమిటి దాని గొప్పదనం అంటే మనకు దీంట్లో నిజంగా ఎప్పుడో ఆనాడు జరిగింది అంటే జరగని దాన్ని మనం చెప్పేటువంటివి కాదు సుమా. ఇవి ఇతిహాసములు అంటే జరిగినది, ఇలా జరిగి యథాతథంగా మనకి భగవంతులు తెలిసేటువంటి తత్వాన్ని బోధించేటువంటివి ఇది మనకి ఇతిహాసాలు. అయితే దీంట్లో మన మహాభారతం అంత పెద్ద సపాద లక్ష. మహాభారతంలో మనకి ఏమిటి ముఖ్యమైనటువంటి మనకి ఒకటి శ్రీ విష్ణు సహస్రనామము, రెండవది శ్రీమద్ భగవద్గీత. చాలు అంత పెద్ద ఒక కనీసం రెండు కనుక మనం తెలుసుకుంటూనే తరిస్తున్నామే. అలాగే మనం కష్టం వచ్చింది, బాధ వచ్చింది, పీడ వచ్చింది, ఏం చేస్తామండి వెంటనే సుందరకాండ పారాయణం చేసుకుంటాం కదా మనం. దాంట్లో రామాయణంలో ముఖ్యంగా అదొకటి ఉంది మనకి. కాబట్టి ఏమిటంటే మనం తరించాలంటే, మనం భగవంతుని పొందాలంటే మనకు జ్ఞాన దీపం అనేటువంటి మనకి ఇతిహాసాలు మనకి చెప్తారు. శృతులు కావాలి, మనకి స్మృతి కావాలి, అదొక దీపం. ఇతిహాసం కావాలి, రెండు ఇతిహాసాలు మనకి రామాయణ భారతాలు రెండు కావాలి మనకి. నాలుగవది మనకి పురాణములు. పురాణం అంటే ఏం తెలుస్తున్నా ఎప్పుడో ఎక్కడో జరిగింది, కానీ ఏంటంటే ఇప్పుడు మనం దాన్ని సేవిస్తున్నా కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడే మొన్న జరిగిందా అన్నట్టుగా ఉంటుంది. దాన్నే పురాణము అంటారు. ఎన్ని పురాణాలు మనకి? 18 పురాణములు, మళ్ళీ 18 ఉపపురాణాలు కూడా మనకు ఉన్నాయి. ముఖ్యంగా మనం కనుక 18 పురాణాలు తీసుకుంటే వ్యాస భగవానుడు మనకు అందించినటువంటివి 18 పురాణాలు. ఈ 18 పురాణాలు కూడా ఆయన ఒక్కొక్క సందర్భంలో ఆయన ఒక్కొక్క డిఫరెంట్ మూడ్ అనుకోండి, అంటే సత్వ సమయంలో అనుగ్రహించిన కొన్ని, రజోగుణ సంపన్నటువంటి అనుగ్రహించిన కొన్ని, కొంచెం తమోగుణ ఆవరించిన సందర్భంలో అనుగ్రహించినవి కొన్ని, ఒకే వ్యాసం అనుగ్రహించినవి. కాబట్టి ఏమంటాం, ఒక ఆడిటిని మనం సాత్విక పురాణాలు అని చెప్పి పెద్దలు స్వీకరించారు దాన్ని. అంటే అటువంటి ఏవైతే ఉన్నాయో 18 పురాణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు చక్కగా భగవతత్వాన్ని మనకు చక్కగా అందించేటువంటి పురాణాలు. కాబట్టి ఏమవుతుంది, శృతి కావాలి మనకి, శృతి ఒక దీపం, స్మృతి ఒక దీపం, ఇతిహాసం మనకు ఒక దీపం, పురాణాలు ఒక దీపం మనకి జ్ఞానం భగవంతుని పొందడానికి మనకి. అయితే ఐదవది ఉంది ముఖ్యమైనటువంటిది ఆగమము అని చెప్పి దాన్ని అంటాం. ఆగమం ఎన్ని ఉన్నాయండి మనకి? ఆగమాలు ఎన్ని మనకి? శ్రీ పాంచురాత్రాగమము, శ్రీ వైఘాన సాగమం అని చెప్పి 2 ఆగమాలు. దీంట్లో కూడా శ్రీ పాంచురాత్రాగమానికి మనకు అన్నిటి చోట్ల కూడా అత్యంత ప్రాధాన్యత సంచరించుకున్నటువంటిది. ఏమిటి ఆగమాలు ఏం చెప్తాయి? భగవంతుడిని ఎలా మనం ఆరాధించాలి, పద్ధతులు ఏమిటి, స్వామిని ఎలా ప్రతిష్ఠించుకోవాలి, ఆ ఆలయ నిర్మాణం ఎలా ఉండాలి, బలిపీఠాన్ని ఎక్కడెక్కడ ఎలా ఉండాలి, ఎప్పుడు ఏ సమయాల్లో వాటికి ఆ బదులు మనం ప్రసాదం ఒకటి వాటికి వేస్తూ ఉండాలి, ఉత్సవాలు ఎప్పుడెప్పుడు చేస్తూ ఉండాలి, ఇవన్నీ కూడా మనం చక్కగా తెలియజేసేటువంటిది మనకు ఏదైతే ఉందో శ్రీ పాంచురాత్రాగమం అనేటువంటిది ముఖ్యమైన ఆగమం మనకు. అది అయితే ఇవన్నీ కూడా ఈ 5 కూడా ఏం చేస్తాయట, మనకి ఈ జ్ఞానం కలిగితే మనకి పరమాత్మ గురించి మనం తెలుసుకుంటాట. అయితే ఈ దంతపు కోళ్ళు ఏవైతున్నాయో కువలయా పీడం అనేటువంటి ఏనుగుని సంహరించి కదా, ఆ దంతాలతో కదా ఈ యొక్క చక్కగా మంత్రాన్ని చేయించాడు స్వామి. దాని మీద పరమాత్ముడు అమ్మవారితో కూడి సేవించారు కదా. ఏమిటి 4 దంతములు, వీటి మీద సేవించున్నాడు. అలాగే ఈ ప్రపంచంలో ఈ 4 ఏవైతున్నాయో ఈ 4టికి కూడా ఆధారభూతులైన వాడు భగవానుడేట. అయితే ఏమిటండి ఆ 4 అన్నప్పుడు మనకి దీంట్లో కూడా ఈ కువలయా పీడానికి దాన్ని సంహరించాడు కదా, దానికి ఒక 4 రకాల అహంకారాలుగా గుర్తుట మనకి. అది కనుక పీకేటువంటి ఈ అహంకారాలు ఉంటే మనలో కూడా అవి తొలగాట. ఏమిటి ఈ అహంకారాలు మనలో ఉన్నవేంటి? నేను చేస్తున్నాను ఒక పని అనుకోవటాన్ని ఏమంటాం? కర్తృత్వ అహంకారము అని చెప్పని అంటారు. రెండో అహంకారం ఒకటి ఉంది, అదేమిటి మనకి? భోక్తృత్వ అహంకారం అని. అంటే ఏంటి? సమస్తము కూడా అనుభవించేవాడిని నేనే, అనుభవించడం కోసం మాత్రమే పుట్టే అనుకోవటం భోక్తృత్వ అహంకారం. ఇది రెండవ దంతం. మూడవది జ్ఞాతృత్వ అహంకారం అంటే మూడవది. అంటే ఏమిటి? ఇది మొత్తం ఉంటుంది కదా, నేనే తెలుసుకుంటున్నాను, నన్ను మించిన వాడు లేడు, జ్ఞానం కలిగిన వాడిని నేనే అనుకోవడం అవుతుందో ఇది జ్ఞాతృత్వ అహంకారం అని అంటారు. తర్వాత 4వది శేషత్వ అహంకారం. నేనే భగవంతుడు చెందిన వాడిని ఇతరులు కాదు, నేనే దానికి అధికారం అనుకోవటం శేషత్వ అహంకారం అని చెప్పి దాన్ని అంటారు. ఈ 4 దంతాలు ఏవైతున్నాయో ఇవి 4 అహంకారాలకు ప్రతీకలు. ఎప్పుడైతే ఇది విరిచి పక్కకి పడేస్తామో అప్పుడు భగవద్ అనుగ్రహం సంపూర్ణంగా మనకి కలుగుతుంది. సరే, బాగానే ఉంది. ఈయన ఏం చేస్తున్నారుగా 4 దంతాలు ఏమిటి మనకంటే? దేహాలు ఉన్నాయి. ఎన్నండి దేహాలు మొత్తం అంటే 4 దేహాలు అని చెప్పని చెప్తారు. ఏమిటి 4 దేహాలు మనకి? దేవ, మనుష్య, తిరియక్, స్థావరాలు అని చెప్పి 4 మొత్తం.
మనకి చాతుర్వర్ణ్యమయ సృష్టం గుణకరం విభాగచ అని చెప్పని భగవద్గీతలో స్వామి శ్లోకాన్ని కనుక అనుగ్రహిస్తే దాని లోపల వాడి యొక్క గుణములు బట్టి కర్మలు ఇట్లా చెప్పినప్పుడు చాలా మంది అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల కింద మాత్రమే భగవంతుడు చేశారా, అంటే వాటికి మాత్రమే ఆయన ప్రభువా, మిగిలిన వాటికి కాదా అన్న ప్రశ్నకి మనకి సమాధానిస్తూ భగవద్రామాంజు వారు అంటారు, అలా తీసుకోకూడదు, అదొక నిర్ణయం అయితే ఉండొచ్చు. కానీ అసలు కేవలం అవి మాత్రమే కాదు, మనుషులు ఒక్కటే దీని లోపల వాళ్ళ లోపల బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ 4 మాత్రమే కాదు సుమా, దీంట్లో అసలు 4 ఇవి తీసుకోవాలి అన్నారు భగవద్రామానుజులు. దేవ అదొక జాతిక. ఏంటి దేవతకి ఎవరు వస్తారు? రాక్షసులు వస్తారు, యక్ష కిన్నర కింపురుషాదులు నాగ అందరూ కూడా ఈ దేవజాతిలోకి వచ్చేస్తారు. మనుష్య అంటే మనం అన్నమాట, మనుష్యులందరూ కూడా ఒకటే జాతి. తర్వాత దీని తర్వాత మనకు తిరియక్కులు ఉన్నాయి. తిరియక్కులు అంటే ఏంటి? జంతువులు అన్నమాట. ఈ పక్షులు కానీ పశువులు కానివ్వండి ఇటు అడ్డంగా తిరుగుతుంటాయి కదా, వీటిని తిరియక్కులు అంటారు. ఇది 3వ జాతి. అలా మనకి స్థావరములు అని చెప్పని, స్థావరములు అంటే ఏమి? ఎటు కదకుండా ఒక దగ్గరే ఉండేటువంటివి. అంటే వృక్షాలు ఉన్నాయి, వృక్షాలకి ప్రాణం ఉందా లేదా? అంటే వృక్షాలకు ప్రాణం ఉంది కానీ అవి కథలు ఒక దగ్గరే ఉంటాయి. సరే, వృక్షాలకంటే ఏదో సైన్స్ నిరూపించిందండి వాటికి ప్రాణం ఉంది అని అనుకోవచ్చు. మరి పర్వతాలు, స్థావరాలు స్థావరాల హిమాలయ అని చెప్పి అన్నాడుగా భగవద్గీత లోపల. మరి హిమాలయ పర్వతాలు వాటికి ఉందా లేదా వాటికి ప్రాణం? అంటే మనం కొద్దిగా రామాయణం కనుక చదివితే మనకి తెలుస్తుంది. అక్కడ సుందరకాండ లోపల ఆంజనేయ స్వామి వెళ్ళినప్పుడు సముద్రాన్ని దాటుతున్నప్పుడు లంఘిస్తున్నప్పుడు అక్కడ మైనాక పర్వతానికి పైకి వచ్చింది కదా, ఆ మైనాక పర్వతానికి రెక్కలు ఉన్నాయి కదా, అది ఒక కథ చెప్పింది కదా మనకి. ఆంజనేయ స్వామితో చెప్పినప్పుడు, స్వామి మా పర్వతాలందరికీ కూడా ఒకప్పుడు రెక్కలు ఉండేవి, మేము చక్కగా ఎగురుతూ ఉండేవాళ్ళం, మాతో మాట్లాడుతోంది పర్వతం, అది గమనించాలి. అక్కడ రెక్కలు ఉండేవి, మేము తిరుగుతుండేవాళ్ళం. కానీ ఎక్కడ పడితే అక్కడ మీకు కూలబడి దిగినప్పుడు దాని కింద అనేక ప్రాణులు అవన్నీ కూడా మరణిస్తూ ఉండేవి. ఇది చూసినటువంటి ఇంద్రుడు వజ్రాయుధాన్ని పుచ్చుకొని అన్ని రెక్కలన్నీ కూడా నరికేశాడు. ఒకే దగ్గర అప్పటి నుంచి పర్వతాలు పడి ఉంటున్నాయి. ఆ సందర్భం లోపల నా మీద దయగలిగినటువంటి మీ తండ్రి గారు వాయుదేవుడు ఇదిగో తన రెక్కలలాగంది తన వేగంతో తీసుకొచ్చి ఇదిగో ఈ సముద్రంలో నన్ను దాచిపెట్టాడయ్యా అని ఒక మాట చెప్తుంది కదా. కాబట్టి ఏంటంటే మనకు పర్వతాలు పెట్టున్నాయి, వాటికి అవన్నీ కూడా స్థావరాల కిందికి వస్తాయి ఇప్పుడు తర్వాత. అయితే వాటి కూడా ప్రాణం ఉంది. అంటే దేవ, మనుష్య, తిరియక్, స్థావరాలు మొత్తం 4 దేహాలు. అలాగే దాని తర్వాత మనకి ఆశ్రమాలు ఉన్నాయి. 8 ఆశ్రమాలు. బ్రహ్మచర్య, తర్వాత గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాసం 4 ఆశ్రమాలు. అలాగే మనకు భక్తులు ఉన్నారు ప్రపంచంలో. భగవంతుని ఆశ్రయించి ఏదో కోరికలు పొందాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 4 నన్ను ఆశ్రయిస్తారు చెప్పారు భగవాన్ గీతలో. ఎవరా 4 అంటే మనకు ఆప్తో జిజ్ఞాసురర్ధాధి జ్ఞానీచ భరత ఋషభ. ఆప్తుడు, జిజ్ఞాసువు, అర్ధాధి, తర్వాత జ్ఞాని. ఈ 4 దంతాలు. వీళ్ళకి ఆధారభూతమైన వారు కూడా భగవానుడే. పురుషార్థాలు 4, వాటికి ఆధారం భగవానుడే. ధర్మ, అర్థ, కామ, మోక్షం అనేటువంటివి. అలాగే మనకి మోక్షం ఉంది. ఎన్ని రకాలండి మోక్షం? మోక్షం కూడా చతుర్విధ మోక్షం ఉంట. అంటే ఎటువంటి మోక్షం? 4 రకాలుగా ఉంటుంది. అది అంటే సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సాయుధ్యం. అంటే 4 విధాలు ఉంటుంది మోక్షాలు ఉంటాయి. తర్వాత మోక్ష సాధనాలు ఎన్ని? ఏ విధంగా మనం పొందొచ్చు? మోక్షం పొందాలంటే ఉపాయం ఏంటి మనకి? అంటే 4 ఉన్నాయట. ఏమిటవి మనకు? కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, ప్రపత్తి యోగము. యుగాలన్నీ కృత, త్రేత, ద్వాపర, కలి. అంటే ఇది 4. వీటన్నిటికీ ఆధారభూతమైన వాడు భగవానుడే. అయితే మనకి ఈ యొక్క భగవానుడు ఆయన ఎన్ని వ్యూహాల్లో ఉంటాడంటే 4 చతుర్వ్యూహములు అని చెప్పని. ఏమిటి మనకి? వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, తర్వాత అనిరుద్ధ 4 వ్యూహాలు. తర్వాత భగవంతుడు చేసేటువంటి క్రియలు ఏం చేస్తాడు అంటే వెంటనే మనం చెప్తాం 3 చేస్తాడండి. ఏమిటది? సృష్టి, స్థితి, లయ 3 చేస్తాడు. 3తో పాటుగా 4వది కూడా చేస్తాడట. ఆయనకి మోక్షప్రదత్వం అనేటువంటి ఇంకోటి కూడా ఉంది. అంటే ఈ 4 క్రియలు కూడా భగవానుడు చక్కగా చేస్తాడట. సరే, ఇక్కడ మనకు కుట్టు విలక్కడియో కోట్టుకారు కట్టిలి మేలు. కట్టిలు అంటే మనసు అన్నమాట. కట్టిలి మేలు మెత్తంగా పంచశైలత్తిని మేలేరి అంటే చక్కటి పడక మీద శయనించినటువంటి నీలకృష్ణుడు అని చెప్పినప్పుడు, మెత్తని పక్క అని చెప్పినప్పుడు, మెత్తన శయనం అని చెప్పినప్పుడు మంచి పక్క అన్నప్పుడు పక్క ఎలా ఉండాలి చక్కగా మన ఆండాలు తల్లి చక్కగా వివరిస్తుంది అన్నమాట. ఎట్లా ఉండాలి? 5 లక్షణాలు అంటే ఏమిటదా? 5 లక్షణాలు ఉత్తమమైనటువంటి శయనానికి. ఎట్లా ఉండాలి? చూడంగానే మనకి అబ్బా
ఎంత అందంగా ఉందండి, దీని మీద మళ్ళీ మనం వెళ్ళి వారిపోవాలి అని అనిపించాలట. దాన్ని దర్శనీయము అని చెప్పని అంటారు. అలాగే ఇంకేం కావాలి, రెండోది మనకి ఆ చల్లదనం అనేది ఒకటి ఉండాలట. ఎక్కడ బాగా ఉందనుకోని మళ్ళీ వెళ్ళంగానే ఏదో ఉడకపోతున్నట్టుగా ఉండి ఏదో చికాగా ఉన్నట్టుగా అలా ఉండకూడదు. చక్కగా చల్లగా ఉండాలి మనకి పక్క. తర్వాత ఇంకేం కావాలి, మృదుత్వం అనేది ఉండాలి. తర్వాత విశాలత్వం ఒకటి కావాలి. ఇరుగొల్లా ఏం చేస్తుందో సుఖంగా మనకు ఉండాలి. అంటే ఏం కావాలి, మనకి పక్క చూడటానికి అందంగా ఉండాలి, చల్లగా ఉండాలి, తర్వాత మనకి చక్కగా విశాలంగా ఉండాలి. తర్వాత నాలుగోది ఏమిటంటే కంపు కొడుతున్నట్టుగా ఉండి దుప్పట్లలో కాకుండా మంచి చక్కటి పరిమళం, పడుకోగానే ఏదో లోకానికి వెళ్ళిపోతున్నట్టుగా అనుభూతి మనకు కలగాలి, అలా పరిమళం ఉండాలి. తర్వాత మనకి దుప్పట్లు కానీ అలా మనసు ఎలా ఉండాలి, దేంతో కప్పబడి ఉండాలి అది మనసు అనేటువంటిది, అది ధావల్యము కావాలట. అంటే తెల్లటి రంగు ఉండాలి దానికి. ఉన్నప్పుడు అది చక్కగా ప్రశాంతం అనేది కలగజేస్తుంది అని. ఇవన్నీ కలగాలంటే ఏం చేయాలట, దానికి ఆ పక్క ఎలా చేయాలి అనేటువంటిది మనకి శాస్త్రం అనేది చెప్తుంది. ఎలా చేయాలంటే ఒక్కొక్క లేయర్ బై లేయర్. అంటే ఒక బెడ్ అనుకోండి, ఒక బెడ్ అంటే ఒక లేయర్ కదా, దాని మీద మరొక ఇంకో బెడ్ అలా చెప్తున్నారు అనమాట. ముందు ఏం చేయాలట, లేత చిగుళ్ళు ఉంటాయి కదా, ఈ చిగుళ్ళన్నీ కూడా చక్కగా పరవాట. అది ఒక లేయర్ అనేది ఒక బెడ్ అనేది. దాని మీద ఏం చేయాలట, చక్కగా సుకుమారమైనటువంటి గుచ్చుకుండా ఉండేటువంటి పుష్పాలు వాటి మీద చక్కగా ఒక బెడ్, అది ఒక లేయర్ వేయాలట. దాని మీద ఏం చేయాలి, మెత్తటి దూది ఏదైతే ఉంటుందో అది ఒక లేయర్ దాని మీద వేయాలట. దాని మీద ఏం చేయాలి, మనకి కంబళం ఉంటుంది, అది కంబళం, ఆ కంబళం దాని మీద వేయాలట. కంబళం ఏమో కొంచెం గుచ్చుకోవచ్చు, కొంచెం వెంటుగా సంబంధం కదా, కాబట్టి దాని మీద ఏం చేస్తారట, పట్టుతో చేసినటువంటి ఒక వస్త్రాన్ని దాని మీద వేస్తారట. ఇంత చక్కగా వేస్తే ఆ పక్క ఎంత మెత్తగా ఉంటుంది. 5 లక్షణాలు ఉండాలి, మెత్తగా ఉండాలి. కాబట్టి ఏమంటారు ఆంధ్రతల్లి మనకి, మెత్తన్న పంచశయనత్తిన మేలేరి అన్నప్పుడు 5 అంటే పక్క, లేకపోతే మెత్తటి పక్క, దాని మీద చక్కగా వెళ్ళి పడుకోవడం, ఇదే నాకు చెప్పింది ఆంధ్రాల తల్లి. అంటే దీంట్లో మనకు ఒక చక్కటి ఒక జ్ఞానాన్ని ప్రబోధిస్తోంది ఆంధ్రాల తల్లి. అంటే ఒక 5 విషయాల గురించి మనం కనుక తెలుసుకున్నట్టయితే మనం తరిస్తామట. మనం తరించాలి, మనకేం కావాలి, జ్ఞానం కావాలి కదా. ఈ జ్ఞానం 5 రకాలుగా ఉంటుంది సార్. 5ని మనం పాంచ అంటాం కదా, పంచ అంటే దీనికి అర్ధ పంచక జ్ఞానం అనొచ్చు కదా. ఇది ఏదైతే దీనికి శాస్త్రాలు చెప్తాయట, మునుగులు చెప్పారట, ఋషులు చెప్పారట, తర్వాత వేదములే కానీ ఇతిహాసం అంటే పురాణాల్లో కానీ మహాత్ములు వీరందరూ కూడా వేదాంత పారగులైన వాళ్ళు ఇదిగో ఈ 5 రకాల జ్ఞానం తెలుసుకోవాలని చెప్పన్నట. ప్రాప్యశ్చ బ్రహ్మణో రూపం ప్రాప్తిశ్చ ప్రత్యగాత్మనః ప్రాప్త్యుపాయం ఫలం ప్రాప్తే తదా ప్రాప్తి విరోధచ వదంతి సకలా వేదాః సేతిహాస పురాణకాః మునయశ్చ మహాత్మానః వేదాంత పారగులైన వాడు ఇదిగో ఇవి ఏం చెప్తున్నట. ఏమిటి ఇవి అంటే, మొట్టమొదట మనం ఏం తెలుసుకోవాలి, అసలు శ్లోకాన్ని పక్కన పెడితే అసలు ముందు మనం ఏం తెలుసుకోవాలి అంటే, నేనెవరు అన్నది తెలుసుకోవాలి, తానెవరు అన్నది తెలుసుకోవాలి. అంటే నేనంటే ఎవరు అంటే ఈ దేహమా, ఇందులో ఉండే ఆత్మనా, అసలు ఈ భోగాలను అనుభవించకోసం నేను పుట్టానా, ఇంతకు నాకు ఈ భోగాలు ఉండేవా, రేపు భవిష్యత్తులో ఇంకో జన్మకి నాకు ఉంటాయా, అసలు నేను ఎన్ని జన్మలు, కోటానుకోట్ల జన్మలు ఎత్తానా లేదా కొద్ది జన్మలేనా, అన్ని జన్మలు ఎత్తి ఇది ఈ జన్మలోకి వచ్చాను నేను లోపల, ఆ జన్మ జ్ఞానం అంటే నాకు ఉండలేదే, కానీ ఇక్కడ మాత్రం ఒక జన్మ నాకు కలిగింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను ఎవరిని ఆశ్రయించాలి, అసలు తర్వాత దీనికి ఈ దేహం నాకు మళ్ళీ ఈ చనిపోయిన తర్వాత మళ్ళీ నాకు దేహం అనేది వస్తుందా, ఇట్లాంటి చింత చేయాలట, తానెవడో తెలుసుకోవాలట. అంటే ఆత్మలు అనేటువంటివి 8 రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం. మనకి బద్ధాత్మ అని, ఈ దేహాన్ని వదిలేసి భగవంతుని చేరేటువంటి ముక్తాత్మ అని చెప్పని, అక్కడ నిత్యాత్మ అని చెప్పని, కేవల ఆత్మ అని, ఇట్లా కొన్ని ఆత్మలు ఉంటాయి కదా దీని లోపల, అవి అన్ని స్వరూపం అంటారు. అంటే ఏమిటి, అసలు ఆత్మ స్వరూపం అంటే ఏంటి దీన్ని, కాబట్టి తను ఏమిటన్నటువంటి తెలుసుకోవటం అనేది ఒకటైతే, తర్వాత నేను ఈ దేహాన్ని వదిలిన తర్వాత నేను ఎవరిని ఆశ్రయించాలి. ఈ ప్రపంచం లోపల 33 కోట్ల దేవతలు ఉన్నారని చెప్తున్నారు. వీటి లోపల అందరూ ఏదో ఒక ఫలాన్ని ఇచ్చేవాళ్లే, కానీ అన్నిటికంటే కూడా ఉత్తమమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి పరదైవతం అనేవాడు ఎవడు, ఈ అన్వేషణ చేసినప్పుడు తానెవరో తెలుసుకోవాలి, ఆ పరతత్వం అనేది ఎవరో, ఆ స్వరూపం అది తెలుసుకోవాలి. తర్వాత ఆ పరతత్వాన్ని కనుక నేను ఉపాసన చేస్తే, ఆరాధిస్తే నాకు వచ్చేటువంటి ఫలము ఏమిటి, ఏం ఫలం
ఎందుకంటే ఏదో ఒక ఫలం లేకుండా మనం ఈ ప్రపంచంలో ఎప్పుడూ మనం ప్రవర్తించాం కదా, ఏదో ఫలం ఆశిస్తాం కదా. మరి అంత గొప్పవాడు అనుకున్నప్పుడు, ఆయన్ని ఆశ్రయించినప్పుడు నా కలిగేటువంటి ఫలం ఏంటి, ఆ ప్రాప్తికి నాకు ఉంచే ఫలం ఏమిటి చూస్తాట. ధర్మ అర్థ కామ మోక్షాలు 4 ఉన్నాయి కదా. దీంట్లో ఆ మోక్షం ఉన్నటువంటి ఫలం కదా, అది ఎవరిస్తారో చింత చేసినట్టు ఉంటుందో ఈ యొక్క ఫలస్వరూపం అని చెప్పి దాన్ని అంటారు. బాగానే ఉంది. తానెవడో తెలుసుకున్నాడు, వాడెవడో తెలుసుకున్నాడు, ఏం ఫలం ఇస్తారో తెలుసుకున్నాడు. కానీ ఆ ఫలం నాకు దక్కాలి అంటే ఏ ఉపాయం ద్వారా నేను దాన్ని ఆ ఫలాన్ని నేను పొందగలుగుతాను అని చెప్పని దాన్ని ఏమంటామంటే మనం ఉపాయ స్వరూపము అంటే ఉపాయము ఏదో ఒకదని దాన్ని చెప్తారు ఉపాయం అని చెప్పని. అంటే ఏమిటి ఉపాయం? మనకి కర్మయోగం ద్వారా భగవంతుని పొందొచ్చు, భక్తియోగం ద్వారా పొందొచ్చు, జ్ఞానయోగం ద్వారా కూడా పొందొచ్చు, ప్రపత్తి యోగం ద్వారా కూడా పొందొచ్చు భగవంతుడిని. కానీ అన్నిటికంటే కూడా కష్టమైనటువంటి ప్రపత్తి యోగత. అంటే ప్రపత్తి కష్టమా అంటే చాలా తేలిక కదా. అన్యథ శరణం నాస్తి త్వమేవ శరణం మమ, అన్నీ వదిలిపెట్టి భగవంతుని ఆశిస్తే తరిస్తాం కదా, కరెక్టే. కానీ అటువంటి బుద్ధి ఆ జ్ఞానం మనకు ఉండాలి కదా. ఏదో పైకి చెప్పడం కాదు కదా నోటితోటి, సాక్షాత్ దాన్ని ఆచరించాలి కదా. మనమే ఉన్నాం, ఎక్కడే ఉన్నాం, ఒక గుడికి వెళ్ళాం, ఏదో దేవాలయానికి వెళ్ళినప్పుడు బయట చక్కగా ఒక 4,000 3,000 పెట్టి ఒక బూట్లు కొన్నాడు, దాన్ని బయట పెట్టాడు. బయట పెట్టి లోపలికి వెళ్ళిన తర్వాత మనసు భగవంతుని మీద ఉంటుందా, బయట పెట్టిన బూట్ల మీద ఉంటుందా? వీడి మనసు స్థిరంగా ఉండదు, ఎవరు దాన్ని దొరుకుపోతారు, ఏం కర్మ అని చెప్పని ఏదో అన్యమనస్కంగా అంతా చూస్తాడు, అమ్మయ్య అనుకుంటారు. ఇక ఎక్కడుంది శరణాగతి? వెళ్ళింది శరణాగతి చేద్దామని, స్వామి నీవు తప్ప నాకు దిక్కు లేదని చెప్పడం కోసం వెళ్ళాడు. కానీ ఇప్పుడు ఏమైంది వీడి మనస్సు? కాబట్టి అది కూడా ప్రపత్తి లోపల కూడా అలా ఉండదట. ఇంటికి మనం గుడికని బయలుదేరాం, పొద్దునే ముఖోదయకాదశి అయినప్పుడు సరే కోవిల్లో పెరుమాళం సేవిద్దామని మనం బయలుదేరాం. హడావుడిగా మనం బయటకు వచ్చాం. వచ్చిన తలుపు తాళం వేయడం మనం మర్చిపోయాం. ఇంటికి తాళం మర్చిపోతే గుడికి అబ్బో వెంటనే గుర్తుకొచ్చింది మనం ఇంటికి తాళం వేయలేదని చెప్పని. ఏమంటే ఎలా ఉంటుందండి మన మనస్సు? వెంటనే భగవంతుని మీద ఉంటుందా? పోన్లే నేను భగవంతుని పరిపూర్ణంగా ఆశ్రయించాను, స్వామే కాపాడుతాడు మా ఇంటిని అనుకుంటారండి ఎవరన్నా. కాబట్టి ఏమంటారంటే ఈ యొక్క శరణాగతి చాలా కష్టంట. అందుకే శరణాగతి లోపల అందరికంటే కూడా హైయెస్ట్ మార్క్స్ వచ్చి ఒక నెంబర్ 1 శరణాగతి చేసిన వాడు అని ఎవరిని చెప్తామంటే విభీషణ శరణాగతి ఏం చెప్తాంటాం. వాడు అంతా వదిలేశాట, మొత్తం సమస్తం వదిలేశాడు. మిత్రాంచ ధనాన్ని వై భగవద్గతంచనే రాజ్యం జీవితం సుఖానిచ్చ అని చెప్పని మొత్తంలో సమస్తం రాఘవుడి దగ్గరికి వచ్చి రామచంద్రుడి దగ్గరికి వచ్చి పాదాలు విద్దాలు అట్లా శరణాగతి మనం చేయగలమా? కాబట్టి అది కష్టంట. కాబట్టి ఏం చేస్తారు? ఉపాయం ఏ ఉపాయం అంటారు మన పిల్లలోకాచార్య మనకి అంటే ఏది ఉపాయం అంటే ఆచార్యాభిమానం. ఒక మంచి గురువు గారు ఆచార్యుల వారు ఉన్నారు మనకి, వారిని పట్టుకొని నైనా ఇలా చేయి బాగుపడతావు, ఇలా చేయి, ఈ విధంగా చేయి అని ఆయన అభిమానంలో కనుక పాత్రలే కనుక మనం ఉన్నట్టయితే అది ఉపాయం అంటారు. అంటే తానెవడో తెలుసుకున్నాడు, భగవంతుడు వాడెవడో తెలుసుకున్నాడు, ఫలం ఏమిటో తెలుసుకున్నాడు, ఏ ఉపాయం ద్వారా ఆశ్రయించవచ్చు అది తెలుసుకున్నాడు. కానీ భగవంతుని పొందడానికి ఎన్నో రకాల ఇబ్బందులు అడ్డంకులు మనకి సంవత్సరాలు, దాన్ని ఏమంటాం అందమైన పేరు విరోధి అని చెప్పనంటాం. కాబట్టి ఏంటంటే దీన్ని మనకి 5 రకాల జ్ఞానగల మనం తెలుసుకున్నామా మనం తరిస్తాము, ఈ సంసారాన్ని తరించి భగవంతుని మనం పొందడానికి వీలవుతుందట. అంటే స్థూలంగా ఏం చెప్పుకోవచ్చు? తానెవరో తెలుసుకోవడానికి స్వస్వరూపం అంటే స్వస్వరూప జ్ఞానం, వాడెవరో తెలుసుకుంది పరస్వరూప జ్ఞానం, వాడిచ్చే ఫలం ఫలస్వరూప జ్ఞానం, తర్వాత వాడిని పొందేటువంటి ఉపాయ స్వరూప జ్ఞానం, తర్వాత పొందటంలో ఉండేటువంటి ఇబ్బందులు ఉంటే విరోధి స్వరూప జ్ఞానం అని చెప్పి అంటారు. అయితే పంచశయన తినమేలేరి మేల్ ఏరి అంటే దాని పైకి ఎక్కి అధిరోహించి అని చెప్పినప్పుడు దానికి మనకి బ్రహ్మ విద్యలు అవుతున్న వాటి లోపల, తర్వాత మనకి కౌశీతకి అనేటువంటి ఉపనిషత్తు లోపల చెప్పినటువంటి అద్భుతమైనటువంటి పర్యంక విద్య అనేటువంటిది మనకి తెలియజేస్తుంది ఆండాల తల్లిలో స్వాపదేశం లోపల. అంటే ఈ వెళ్ళిన ఎలా ఉంటాడో ముక్త పురుషుడి కంచి వెళ్ళాడు కదా పరపరానికి, పారేనాధ్యారోహతి అంటే ఏంటి? కాలు పెట్టి పైకి ఎక్కుతున్నాడు అని చెప్పని. అంటే ఎలా ఉంటుంది? మనం ఎవరైనా పైకి ఎక్కాలనుకోండి, ఏదైనా మనం ఏమైనా సపోర్ట్ తీసుకుని పైకి ఎక్కుతాం. పిల్లవాడు ఉన్నాడు, తల్లి మంచం మీద కూర్చుంది, ఎలా ఎక్కుతాడు? మంచం మీదకి తల్లి దగ్గరికి అంటే దాన్ని అన్నదా అని చెప్పి కాలు చేస్తే ఆ కాలు మీద నుంచి కాలు పెట్టి మెల్లిగా పైకి ఎక్కుతాడట పిల్లవాడు. అలా చేస్తాడట వీడు. ఎప్పుడైతే వీడు ఈ జీవుడు ముక్తాత్మ ఆచార్యుని ఆశ్రయించి మంత్రాది లాభాలు మొత్తం అంతా పొంది పంచసంస్కారం సంపన్నుడై వీడి దేహాన్ని వదిలేసి ఈ బ్రహ్మకపాలం అది సుషుమ్నా నాడి దాని ద్వారా అచ్చిరాది మార్గం ద్వారా వీడు పైకి చేరి ఒక్కొక్క లోకంలో పూజింపబడుతూ వీళ్ళ పైకి వెళ్తాడు.
వెళ్ళిన తర్వాత వీడు ఏమవుతుంది, ఈ విరజ అంటే రజ అంటే ఏంటంటే ఈ బయట ఉన్నటువంటి వాతావరణం రజస్సు, దాన్ని అది తొలగిపోతుంది, ఆ ధూళి తొలగిపోతుంట. ఎక్కడ అక్కడ విరజ అనేటువంటి ఒక చక్కటి ఆ తటాకంలో స్నానం చేస్తారు, విరజా నదిలో స్నానం చేస్తారట. స్నానం చేసి అవతల వరకు వీడు వెళ్ళంగానే ఏమవుతుంది, వీడికి సాలోక్యం అంటే భగవంతుడు లోకానికి చేరుకుంటాడు. తర్వాత భగవంతుడు సమానమైన రూపం వీడికి వస్తుంది. వీడు కూడా స్వామిలాగానే చతుర్భుజాలు అన్నీ వీడికి కూడా వస్తాయి. మెల్లమెల్లగా అక్కడ ఏమవుతుందట, ఒక్కొక్కళ్ళు ముందుకు తీసుకెళ్తారట. స్వాగతం చెప్పుకుంటూ పూలు చల్లుకుంటూ వీడి మీద అనంత గరుడ విశ్వసానాదులు అంటే నిత్యసూలు ఎవరైతే ఉంటారో వీడు చక్కగా ముందుకు తీసుకెళ్తారట. తీసుకెళ్ళి భగవంతుడి సమీపానికి తీసుకెళ్తారు. భగవత్ సామీప్యం అంటే సాలోక్యము, సారూప్యము, సామీప్యము అక్కడ చేస్తారు. అక్కడికి చేరిన తర్వాత మెల్లిగా ఈ పాదేనాధ్యారోహతి అని చెప్పని కలిసి అలా పైకి ఎక్కుతానికి కూర్చుంటారట. కూర్చున్నప్పుడు అమ్మవారు ఒళ్ళో తీసుకుంటుంట, పెరుమాళకు అందిస్తున్నట్టు వీడిని. అమ్మవారు అంటున్నట, అమ్మవారికి తిరిగి వచ్చిన చిన్న పిల్లవాడి కనుక వచ్చినట్టు వాడిని చూడంగానే తల్లికి పాలు స్రవించినట్టుగా అమ్మవారు కూడా పాలు స్రవిస్తారు. నాన్న ఎన్ని లోకాలు తిరిగావురా, ఎన్ని ప్రపంచాలు తిరిగావురా, ఎన్ని జన్మలెత్తావురా, ఇన్ని తిరిగి నీకు చివరికి వచ్చి మన దగ్గరికి వచ్చావు కదా, మన ఇంటికి వచ్చావు కదా అని ఆనందిస్తున్నట్టు ఆ కన్న తల్లి ఎవరు, మన శ్రీ మహాలక్ష్మి. అయితే తర్వాత పెరుమాళ్ కొంచెం టెస్ట్ చిన్న పెడతాడు కదా, ఆయన కూడా బా వచ్చారు మా పిల్లలు ఇంటికి వచ్చారే అని ఆనందంగా ఉంటుంది. దగ్గర తీసుకొచ్చి నాయన మీరు ఎవడవు అని అడుగుతాడు, కోసి అని అడుగుతాడట. అడిగేసరికి వీడేమంటాడట, అబ్బా ఇంత ఆనందం పొందుతున్నాడుగా ఇక్కడికి వచ్చి వీడంతా పైకి వచ్చినటువంటి జీవుడంతా చెప్తాడట, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మనయ్యానండి అని చెప్తాడట అక్కడ. అంటే నువ్వు నీ తత్వం ఏంటో ఇదిగో ఇంతకాలానికి గ్రహించానే, తెలుసుకోగలిగానయ్యా అని చెప్పనంటాడట. అని ఇంకేమంటాడు, నేను ఇంకో మాట అంటాడు, అహం బ్రహ్మాస్మి యస్యాస్మి అని మరో మాట అంటాడు. అంటే ఎవరికి నేను శేషభూతుడను అది గ్రహించాను అని చెప్పనంటాడు. నాయన ఇక చక్కగా వచ్చావు కదా, ఇక నీకే చింత ఉండదురా, హాయిగా ఇక్కడే ఉండి నిత్య సూర్యులతో పాటు ఈ ఆనందాన్ని అనుభవిస్తూ ఇక్కడే ఉండమని చెప్తారు. ఇది పర్యంక విద్య అంటారు దీన్ని. పర్యంక విద్యలో ఏం తెలుసిన, స్వామి ఎలా ఉంటారు దీంట్లో లోపల ఆయుర్కాళ్ళ మండపం అని చెప్పని వీళ్ళు కాంచీపురం కానీ శ్రీరంగం కానీ తిరుమల వెళ్ళదురే. ఎందుకంటే తిరుమలకు ఆయుర్కాల మండపం అనేది లేదు అక్కడ. ఎందుకంటే ఎవరెవరో వేరే వాళ్ళు ఎవరెవరో మన సాంప్రదాయానికి చెందిన వాళ్ళు ఎవరెవరో చెప్పారని చెప్పని దాన్ని ఏం చేశారు, దాన్ని తొలగించేశారు, దాన్ని కూలగొట్టేశారు. కాబట్టి ఏంటంటే మనకు ఎప్పుడు కూడా ఎవరన్నా ఏదన్నా బాగు చేయాలన్నా ఏదైనా వృద్ధి చేయాలన్నా దానికి సంబంధించిన మహత్వాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తే దాని ప్రకారం చేస్తే బాగుంటుంది. లేదండి ఇది ఇక్కడ కూలగొట్టిచ్చేస్తే ఇక్కడ చాలా ఒక గొప్ప 2,000 మంది 3,000 మంది కూర్చోవచ్చండి, లేకపోతే ఒక పెద్దగా ఒక సత్రంగా తీస్తేనండి దాని లోపల మన దేవాలయానికి చాలా కొన్ని లక్షల కోట్ల ఆదాయం వస్తుందండి. అది ఎప్పుడు కూడా మనకు ఉపయోగం కాదు. పెద్దలు ఎప్పుడు కూడా ఆ పరంపరలో ఉండేటువంటి దాన్ని ఆ మోడల్ కిందే మనకి ఇక్కడ దేవాలయ ఆయుర్కాల మండపాన్ని 1000 కాళ్ళ మండపం అనేది కట్టిస్తారన్నమాట. అయితే అట్లాంటి మండపం సహస్రస్థూణ మండపం అంటారు ఆ పరంపరలో ఉండేటువంటి దాన్ని. 1000 కాళ్ళ ఆ మండపం లోపల దాని తిరుమామణి మండపం అనేటువంటి మరొక దివ్యమైన పేరు. దాని లోపల అక్కడ శేషుడి మీద ఆదిశేషుడి మీద 8 కోళ్ళున్నటువంటి ఒక దివ్య సింహాసనం మీద అష్టదళ పద్మం మీద 8 మంది అప్సరసలు చుట్టూతో వింజామరలు వేస్తుంటాట. అక్కడ వేంచేస్తుంటాట భగవానుడు, అక్కడ చేరుకుంటాట. అది దీనికొన మెత్తెన్న పంచశైన తిరుమేలేరి కొత్తలరు పూంగులలు నత్తిన్నై కొంగై మేలు వైతొహిరంద మలరు మార్బావాయి తిరవాయ్. గుత్తులుగా వికసిస్తున్నటువంటి పుష్పాలు వెళ్తున్నాయో వాటన్నిటి కూడా చక్కగా కొప్పులో ధరించి పడుకున్నటువంటి నీలాదేవి యొక్క వక్షస్థలం మీద సేవించినటువంటి విశాల లక్ష్యం కలిగినటువంటి ఓ దేవా ఒక్క మాట నోరు తెచ్చి పలకవచ్చునే. ఏమైంది స్వామి? పలుకే బంగారమాయణ కోదండ పాణి పలుకే బంగారమాయణ అన్నారు కదండి రామదాస్ గారు. ఎంత చెప్పినా ఏం చెప్పినా ఒక మాట కానీ ఒక పలుకాని లేదుట, విసిపోయి పలుకు బంగారం అయిందా అన్నారు. అలాగే గోపికలు కూడా ఇక్కడ ఏమంటున్నారు వీళ్ళు దీని లోపల చక్కగా చెప్తున్నారు, ఒక్క పలుకు పలకచ్చు కదయ్యా, నీవు సరి పలుకుంటే పలుకున్నావు కానీ ఒక్క మాట మాట్లాడచ్చు కదా అని చెప్పంటున్నారు. ఏమిటంటే వీళ్ళకు ఉన్నటువంటి బాధ అంటే వీళ్ళు ఏం చేశారు, గోపికలు ఎలా ఉన్నారు, ఈ గోపికలందరూ కూడా ఈ ధర్మ సమయం లోపల ఒక దీక్ష అనేటువంటిది ఉంది మనకి. ఎటువంటి దీక్ష? దీంట్లో గోపికలందరూ ఒక శపథం చేశారు, మై ఇట్టెడుదోం మలరిట్టోనాముడియోం మై ఇట్టెడుదోం అంటే మేము కాటుగా దిద్దుకోము,
తర్వాత పుష్పమాలలు ఇటువంటివి మా యొక్క తలలో మేము ధరించము అని చెప్పని వీళ్ళు ఒక మాట అన్నారు. అయితే ఇక్కడ ఎలా ఉంది లోపల పరిస్థితి? స్వామివారు లేవబోయాడు ఆ కృష్ణ పరమాత్మ. లేచేటప్పుడు ఏం చేస్తుంది అమ్మవారు? మైతరం కనినాయి. ఇవి చక్కగా నల్లటి కాదులు దిక్కులు కదా, వద్దు అని వారిస్తున్నట్టుగా చేసింది కదా. తర్వాత మేమందరం పుష్పాలు ఇటువంటి భోగాలన్నీ పక్కన వదిలేసి ఉండగా నువ్వేం చేస్తున్నావు? మామూలు ఏదో ఒక పువ్వు పెట్టుకు పడుకోవడం కాదు, గుర్తులుగా చక్కగా పుష్పాలు చక్కగా తెగలో ధరించి పడుకుంటున్నావే. ఏమ్మా ఇది ఏమైనా నీకు న్యాయంగా ఉందా అని చెప్పండి. అయితే మనకి దీంట్లో ఒక విషయం చెప్తారు మనకి స్వాపదేశం లోపల. ఒక మంచి ఒక జ్ఞానాధికుడైన వాడు, ఒక శిష్యుడు ఎవరైతే ఉంటారో అతన్ని చూసి ఆచార్యుడు పొంగిపోతాడు. ఇదిగో ఇంత విలక్షణాధికారి అని చెప్పండి. ఏమిటా? ఇదిగో ఈ 2 స్థలములు అని చెప్పినప్పుడు దీని లోపల జ్ఞాన భక్తులు ఈ 2 కూడా ఉండి ఎవరికి మంచి భగవంతుని పొందేటువంటి ఒక విలక్షణటువంటి ఒక జ్ఞానం పరిపూర్ణుడికి ఉంటాయట. అదొకటి. తర్వాత ఈ కేశపాసనం ఏం చెప్తుందంటే విలక్షణ భక్తి జనితమైనటువంటి వ్యామోహమైనటువంటి దాన్ని చెప్తుంది. తర్వాత ఆ అమ్మవారు ఎలా ఉంటుంది మనకి? ఈ జీవాత్మలు అనేటువంటి పుష్పాలు గుత్తులుగా ఈ క్లస్టర్ అనమాట, దీన్ని ధరించి ఉంటుంది అని చెప్పని. మైతరంగన్నినాయ్ అంటే మైతరంగన్నినా అని చెప్పినప్పుడు ఇక్కడ నువ్వు చక్కగా కాటుకు దిద్దుకున్నావు కదా. అంటే ఏంటి? నీకు ఒక నల్లటి కన్నులు కలిగినటువంటిది సీత అని చెప్పిన ఒక నీకు ఉంది కదా. నీ నల్లటి కళ్ళు అనేటువంటి దేనికి చిహ్నం అంటే కరుణ కురిపించేటువంటి మంచి నేత్రములు అని వాటికి అర్థం. ఇప్పుడు రామచంద్రుడి దగ్గరికి ఆంజనేయ స్వామి వచ్చాడు లంకలో. అక్కడ అన్ని మొత్తం కార్యం ముగించుకొని వచ్చాడు. వచ్చినప్పుడు ఏం చెప్పింది? మధురా కిమాహ మమభామిని అని చెప్పి అడిగాడు రామచంద్రుడు. మధురాతి మధురగా నా సీత ఏం పలికిందో చెప్పవయ్యా కాస్త అని చెప్పినప్పుడు అంతా కొనేమో చెప్పారు, మొత్తం అంతా వర్ణించి చెప్పారు. చెప్పిన తర్వాత అయ్యా ప్రభు ఒక్కది గుర్తుపెట్టుకోవయ్యా, మాసాదోద్భం నజీవిష్యే అంటే నెల దాటి మాత్రం ఒక రోజు కూడా నేను బతకను అని చెప్పింది అని చెప్పిన ఒక మాట. మాసాదోద్భం నజీవిష్య అంటే సీతమని చెప్పని. నన్ను వదిలేసి నెల రోజులు బతుకుతుందా నా సీత? అయితే నా పరిస్థితి ఎలా ఉందో తెలిసిన నా జీవేయం క్షణమపి వినామసితే క్షణం అని చెప్పన్నాడు రామచంద్రుడు. సీతన్న మాసాదూర్ధన జీవిష్య, కానీ నేను నా సీతను వదిలేసి నా జీవేయం క్షణమపి అంటే ఒక క్షణం కూడా నేను బతకను అన్నాడు. అసితేక్షణే అన్నాడు. అసితేక్షణ అంటే ఏంటి? నల్లటి కలుగునేటువంటిది అని అర్థం మనకి అక్కడ. అంటే పిల్లలు ఎట్లాంటి వాళ్ళు అయినప్పటికీ కూడా, ఎలాంటి అజ్ఞానులైనప్పటికీ కూడా తల్లి యొక్క కన్ను ఎర్రబారదు, ఎప్పుడు కూడా కరుణనే కురిపిస్తూ ఉంటుంది కదా. నల్లదనం అనేటువంటి వీరుడు కదా అని చెప్పని. అలాగే మనకి ఆంజనేయ స్వామి చెప్తాడు, అబ్బా నిజంగా అమ్మవారు సీతమ్మవారు ఒకరికొకరు నిజంగా తగిన వాళ్ళు. అయితే ఒక్క విశేషం ఉంది, రామచంద్రుడు సీత వీళ్ళిద్దరు కూడా ఒకళ్ళకొకళ్ళు చక్కగా తగిన వాళ్ళు, అన్యోన్యమైనటువంటి వాళ్ళు ఇద్దరు. తుల్య శీల వయోవృత్తాం తుల్య విజన లక్షణం రాఘవోహతి వైదేహి తం చేయం అసితేక్షణ అని చెప్పని. ఈ రామచంద్రుడి కంటే అమ్మవారికి ఉండే ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏంటంటే అసితేక్షణ అనేటువంటి, అంటే ఆ తల్లి కనులు ఎప్పుడు కూడా నల్లదనం అనేటువంటి ఎప్పుడూ వీడవట. అయితే స్వామి కనులు ఎప్పుడు కూడా ఎర్రదనాన్ని వీడవు. ఇట్లా మనకి రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రామో రక్తాంతలోచన ఇది కదా వర్ణన. అంటే ఆ ఎరుపు దేవునికి భక్తవాత్సల్యంతో స్వామికి, అక్కడ ఆవిడకి కరుణతో ఆవిడ కళ్ళు ఎప్పుడు నల్లగా ఉంటాడు. నీ ఉన్మనాలనై ఎత్తనై పోదం తుయిలల వస్తాయిక అంటే నీవు అమ్మ ఎప్పుడు కూడా నీ భర్తను క్షణకాలమైనప్పటికీ కూడా అసలు శయ్య నుంచి ఆ పలక నుంచి లేవనియవు కదా, అసలు మేల్కొనియవు కదా. ఇది ఎక్కడికి ఘోరం తల్లి అన్నట్టుగా చెప్తున్నారు. చెప్పి దాని తర్వాత అంటున్నారు వీళ్ళు దీంట్లో అలా కాదు, తన ఏదో తర్వాత గెలయాలు తత్వమందు తహవు అంటే ఒక్క క్షణమైనప్పటికీ కూడా స్వామి యొక్క విరహాన్ని ఓపలేకపోవడమైనటువంటిది నీ స్వరూపానికి తగుతుందా? తగదు కదా, నీది మహాలక్ష్మి స్వరూపం కదా అని చెప్పి అంటున్నారు. నాకేమో కృష్ణ పరమాత్మతోటి స్వామితోటి దీర్ఘ విరహము, మరి నీకో క్షణకాలం. అయితే ఆనాడు నువ్వేం చేసావు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఆ దేవతా స్త్రీల చరించి విడిపించుకోవడం అని చెప్పని 10 నెలలు అక్కడ లంకలో ఉన్నావే, అక్కడ నువ్వు మరప్పుడు ఇక్కడ ఒక్క క్షణకాలం నువ్వు దీన్ని ఇక్కడ సహించలేవా? నీ స్వామి అయితే ఏం చేస్తారో తెలుసునా అమ్మా? నీ స్వామికి కొన్ని లక్షణాలు ఉన్నాయన, ఎటువంటి వాడైనప్పుడు దుర్మార్గుడికి అయితే క్షిపామి అంటాడు. కానీ నువ్వు ఈ మాట నువ్వు అనగలవా? నువ్వేం చేస్తున్నావు? నువ్వే మాట అంటావు నువ్వు? లక చిన్న అపరాధతి. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి లంకకి వెళ్ళారో, లంకకి వెళ్ళిన తర్వాత అంతా మొత్తం అయిపోయిన తర్వాత, యుద్ధం మొత్తం అయిపోయిన తర్వాత రామచంద్రుడు విజయవార్త చెప్పినప్పుడు పాపం ఏం మాట్లాడకుండా ఉంది కేవిడ. ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? ఇంత గొప్ప
వాత తీసుకొస్తే నీకేం బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తున్నాను అంది సీతమ్మ. అన్నప్పుడు ఆంజనేయ స్వామి చెప్పాడు, ఒక వరం నువ్వు తప్పకుండా ఇవ్వాలి. ఏమిటా వరం అంటే వెళ్ళి పిసికి పిండి చేసి చంపేస్తాను వీళ్ళని రాక్షసులు అని చెప్పినప్పుడు అమ్మవారు చెప్తుంది, నాయన ఆంజనేయ, ఇంట్లో పాపాన్నామా శుభాన్నామా అదార్హాణం ప్రవంగమ కార్యం కరుణమార్యేన నాకు అచ్చిన్న అపరాచతి, ప్రపంచంలో తప్పు చేయని వాడేవాడు అంటావు కదమ్మా. అలాంటప్పుడు ఈ విధంగా నువ్వు ఉంటాను పగదమ్మా అంటున్నాను. తత్వం మనం ఉంటున్నారు. భార్యనెత్తుకుపోయాడన్నటువంటి రావణాసుని పగతో తండ్రి అని రాజధానికి వెళ్ళనన్నవాడు రామచంద్రుడా. అయితే నువ్వేమన్నావు తల్లి, నిన్నే హింసించినటువంటి రావణాసుడికే హితం బోధించావు కదా తల్లి అన్నటువంటిది ఇవన్నీ కూడా వీళ్ళు భావించి చెప్తూ దీంట్లోపల నీ విరహం అనేటువంటిది ఇది తాత్కాలికము, మరి దీర్ఘం కాబట్టి నువ్వేం చేయాలి, చక్కగా మమ్మల్ని అనుగ్రహించాలి అని చెప్పి అంటున్నారు. అయితే ఈ పాసులం అత్యద్భుతమైన పాసులం. ఈ పాసుల లోపల మనకి స్వాపదేశం లోపల భగవద్ రామానుజుల వారి గురించి పరిపూర్ణంగా చెప్పారు అంటారు. అంటే అంతరార్థం ఎప్పుడు కూడా ఉత్తమైనది కావ్యానికి వాచ్యార్థం అని వ్యంగ్యార్థం అని చెప్పి రెండు ఉంటాయి. దీని లోపల బయట కనిపించినట్టుగా ఆనందించవచ్చు, కానీ అసలు తత్వం ఏదైతే ఉంటుందో ఆ తత్వం కానీ ఇంకా లోతుపడి ఇంకా ప్రధాన తత్వం లోపల ఉంటుంది. ఇందులో మనకి కుత్తు విడక్కేదే కొట్టుకాలని చెప్పినప్పుడు తోరణ దీపం అని శమ్య దీపం అని చెప్పని రెండు ఉంటాయి. తోరణ దీపము శమ్య దీపము అన్నప్పుడు కుత్తు విడక్కేరియా అని చెప్పినప్పుడు తోరణ దీపం అంటే ఏం చేస్తుంటది, ఉన్న స్థలంలోనే ఉండి చక్కగా ప్రకాశిస్తూ ఉంటుందిట. ఈ శమ్య దీపం అంటే కుత్తు విளக்கு ఏం చేస్తుంది, ఈ కుత్తు విளக்குను మనం ఎక్కడ పడితే అక్కడ తీసుకువెళ్ళొచ్చు, ఎక్కడ పడితే దాన్ని అక్కడ పెట్టుకోవచ్చు. అంటే ఏమిటి, ఎక్కడికన్నా ఏ ప్రదేశంలో పెట్టచ్చు. అలా ఉన్నాట ఈ దీపం. మామూలుగా స్టాండ్గా అక్కడే ఉన్న దీపం ఎవరట, గోష్ఠీ పూర్ణుల వారుట. వారు ఎక్కడికి వెళ్ళరు, వారు అక్కడే ఉండి ఉన్న స్థలంలో ఉండి ఉపదేశం చేసే మహానుభావులు ఆయన. మరి మన రామానుజు వారు కుట్టు విளக்கு లాంటి వారట. అంటే ఏంటి, మంత్రాన్ని వారి ద్వారా పొంది దాని తర్వాత సమస్తాన్ని ప్రకాశింపజేశారట. తిను అష్టాక్షరి మహామంత్రార్థంతో దాంతో సమస్తాన్ని ప్రకాశింపజేశారట. కొట్టు కాల కట్టెలు అనుకున్నప్పుడు ఏంటి, 4 వేదాలు ఏవైతున్నాయో శాస్త్రాలు ఉన్నాయో వాటి పరిపూర్ణంగా వాటిని అధ్యవసించి అంటే దాని మీద ఉన్నటువంటి అధిష్ఠించి అన్నటువంటిది. అయితే ఈ మైతలం కలిగిన అని చెప్పినప్పుడు కాటుపటది అంటే భక్తి సిద్ధాంజనం ఏదైతే ఉందో దాన్ని పొందినవాడా హే రామానుజ స్వామి అని చెప్పారు దీని లోపల. అయితే దీంట్లో నీ మనారని ఎత్తనే పోదు పుయ్యల ఒట్టాయి కాదు. అంటే నీ యొక్క దివ్య పాదార విందములు ఏవైతే ఉన్నాయో తద్వారా భగవత్ పాదార విందములందు ఆసక్తి కలిగించావే హే స్వామి అని చెప్పని దాంట్లో తర్వాత ఎత్తనేరం పిరవార్తగిల్లాయాడు. అంటే ఒక క్షణం కూడా ఏ విధంగా కొన్ని ఎత్తనేరం పిరవార్తగిల్లాయాడు. ఒక క్షణం కూడా సత్శిష్యులు మంచివాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని వదిలి ఉండను అనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి స్వామి అని చెప్పంటారు. అంటే ఎలా ఉంటారు, మనకి గోవింద భట్టను దిద్దుబాటు చేయటం అంటే ఎక్కడో వేరే సాంప్రదాయం వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి మన సాంప్రదాయం తీసుకురావటం, తర్వాత నంజీయ స్వామిని భట్టరువాతో చేయింపజేయటము, ఆ తర్వాత ధనుశాసుని తీర్చిదిద్దటము, అలాగే ఎత్తనయ్యడం పిరవార్తగిల్లాయాలని చెప్పినప్పుడు శిష్యులను ఒక క్షణం కూడా వదిలి ఉండనటువంటి భగవద్ రామానుజుడు అని చెప్పని. తర్వాత కోట్టు కాలు కట్టిన మీద అని చెప్పినప్పుడు కోట్టు కాలు కట్టి అన్నప్పుడు కొంచెం పదాన్ని కనుక ముందు పక్కన మారిస్తే కోట్టు కాలు కాదు కాలు కట్టి. కాలు కట్టి అంటే ఏం తిన్నప్పుడు కాలు అంటే ఎవరిది, గోష్ఠీ పొందేవాడు ఒక పాదాలు చక్కగా పట్టుకుని ఆశ్రయించి దానిపల కోట్టు అంటే తిరుక్కోటి కదండి. తిరుక్కోటి అంటే అది ఏం చేయాలంటే గోష్ఠీ పొందేవాడు అనమాట. కోట్టు కాలు కట్టి కాలు కట్టి అన్నప్పుడు ఆ యొక్క పాదాల విందాలు ఆశ్రయించి ఏం చేశాట ఆనత్ చేసి అంటే ఈ మంత్రాన్ని నేను ఎవరికి ఉపదేశించను, మీ పాదముల మీద ఆనా అని చెప్పని. కాబట్టి కోట్టు కాలు కట్టి మేలేరి అంటే ఏం చేశారు, పైకి ఎక్కాట. ఎక్కడికారు, ఇదంతా కూడా చక్కగా ఉపదేశం పొందిన తర్వాత నాకే ఈ మంత్రార్థాన్ని పొందటానికి ఒక 18 పర్యాయాలు తిరగవలసి వచ్చిందే. ఇక ఈ ప్రపంచంలో సంసారంలో రకరకాల కష్టాలు బాధలు పడుతున్నటువంటి ఈ జీవన గతి అనేటువంటి కరుణతోటి గోష్ఠీపురంలో ఆ పెరుమాళ కోవిల పైకి గోపురం ఎక్కి ఆ గోపురం మీద ఎక్కి ఏం చేశారు, మేలేరి, మేలంటే పైన అనమాట అధివసించి అని మేలేరి ఈ మొత్తం అంతా కూడా అందరికీ ఈ తిరుమంత్రార్థాలు అందరికీ వెదజల్లారే. అటువంటి రామానుజుల వారి గురించి చెప్తున్నారు. అందుకని మనకు ఒక చక్కటి తిరునామం ఉంది, గోపురమెక్కి తిరుమంత్రము గుప్పినారే జనుల తాపమడచ గురువులానతి దప్పినారే. గోపురమెక్కి తిరుమంత్రము గుప్పినారే జనుల తాపమడచ గురువులానతి దప్పినారే. ఇలా తప్పడానికి ఏం కారణం అంటే వారి యొక్క హృదయ వైశాల్యమే రామానుజుల వారిది. అంటే మేలేరి మలరు మార్బా
అంటే దానికి వారి యొక్క కాలం అయితే వారికి హృదయ వైశాల్యం ఏం చెప్పినటువంటి మైత్తరం కనినాయం చెప్పినప్పుడు కరుణ అనేటువంటి కాటుగా కలిగినటువంటి రామానుజుడు అని చెప్పి చాలా విలక్షణమైనటువంటి భాషలో మనకున్నటువంటి అనాదిరి భగవాన్ కాలహ కదా కాదు మనకున్నటువంటి సమయం లోపల ఈ భాషల యొక్క అర్థాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేశాము. ఇంత విలక్షణ పాత్రాన్ని చక్కగా మీరందరూ కూడా చిన్న ముఖంతో చెప్తుంటాం, మీరందరూ కూడా నేను చక్కగా చెప్పండి ఈ పాశురాన్ని. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అనుసంధానం చేద్దాం. కుత్తు విளக்கெரிய கோட்டுக்கால் தின்மேல் நெத்தென்ன பஞ்சசேனத்தின் மேலேரி குத்தலறு பூங்குழல் பின்னை கொங்கை மேல் மைத்து கிடந்த மலருமாறுபா வாய் திறவாய்